అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విదితాఖిల శాస్త్రసుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం భవశంకరదేశిక మే శరణం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో నమో నమః. ఆదిశంకర భక్త సమాజం ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ శంకర జయంతి ఉత్సవ సభలో 3 రోజులు అమ్మవారికి కైంకర్యంగా ప్రవచనాన్ని సమర్పించుకునే భాగ్యం నాకు లభించినందుకు సంతోషిస్తూ దీనికి కారణమైన జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ నిన్నటి రోజున ఆదిశంకరులు అందించిన ఆత్మబోధలో ఆత్మ అనాత్మ ఈ రెండిటి యొక్క వివేకాన్ని చెప్పుకున్నాం. అనాత్మలు అంటే ఉపాధులు. ఉపాధులకి ఏది చైతన్యం ఇస్తున్నదో, ఏది స్వతసిద్ధంగా చైతన్యమో అది ఆత్మ అని చెప్పుకుంటూ ఈ ఆత్మయందు నిశ్చితులం కావాలి కనుక ఆత్మ గురించి తెలుసుకోవాలి. అనాత్మల్ని విడిచిపెట్టాలి కనుక అనాత్మల గురించి తెలుసుకోవాలి. కానీ విడిచిపెట్టవలసిన అనాత్మలు అంటే ఉపాధుల గురించి వివరించారు. పంచకోశాల వివేకం కూడా కలిగించారు. తర్వాత ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆత్మానం అవధారయేత్, ఇది ఆత్మ అని తెలుసుకో. ఏది ఆత్మ అంటే 3 ఉపాధులకు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అన్యముగా అంటే వాటికి వేరుగా విలక్షణముగా ఉన్నది ఏదో అది ఆత్మని గ్రహించాలి అని తెలియజేస్తూ అటువంటి ఆత్మయందు ఈ శరీరాలని ఆపాదించుకుని ఆరోపింపజేసుకుని ఈ శరీర లక్షణాలను మన ఆత్మకు ఆపాదిస్తున్నాం. అంటే పుట్టుట, పెరుగుట, సుఖించుట, దుఃఖించుట ఇత్యాది లక్షణాలన్నీ నేను అనే దాని చెప్తూ నేను పుట్టాను, నేను చచ్చాను, నేను బాధపడ్డానని ఈ రాగద్వేషాలన్నీ అంటగడుతున్నాం. కానీ రాగద్వేషాలు చిత్తవృత్తులు, ఆత్మ యొక్క లక్షణం కాదది. కానీ వృత్తులకు
సాక్షిగా ఉంటుంది ఆత్మ. అది నా స్వరూపం అని తెలిస్తే మనం కూడా ఆ వృత్తులకి లోక వ్యవహారాలని సాక్షిగా చూడగలమే తప్ప వాటికి అంటుకోకుండా ఉండగలము. కనుక బుద్ధిని ఆత్మయందు నిలుపుటయే ఆత్మబోధ యొక్క ప్రయోజనం. నిజానికి ఆత్మబోధ యొక్కటే జీవితానికి కావలసినటువంటి ప్రధానమైన లక్ష్యం. ఈ మాట ఉపనిషత్తే చెప్పింది. నిన్ననే ఒక మాట చెప్పుకున్నాను, తరతి శోకమాత్మవిత్. ఆత్మ గురించి తెలుసుకున్నవాడు మాత్రమే జనన మరణ రూపమైన శోకం నుంచి బయటపడగలడు. అంతేకాదు ఉపనిషత్ మాతకు శాసనం చేసింది, ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని. ఆత్మ మాత్రమే నిరంతరం దృష్టి పెట్టవలసినది, వినవలసినది, మననం చేయవలసినది అనే భావాన్ని చూపించారు ఇక్కడ. అంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఆత్మయం దృష్టి పెట్టాలి. అంటే ఏకాగ్రంగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి సంసిద్ధులం కావాలి. సంసిద్ధులమైతేనే గురువు వద్ద వినాలి. అందుకు ముందు శ్రోతవ్యాహం లేదు, ముందు ద్రష్టవ్యాహం అన్నారు ఇక్కడ. అంటే ఎవడు వినగలడయ్యా? ఎవడికి దాని మీద దృష్టి ఉందో వాడు వినగలడు. కనుక దాని యందు ఏకాగ్రతగా ఆత్మ గురించి వినాలి, తెలుసుకోవాలి అనే ఒక దృష్టి కలిగి గురువుని ఆశ్రయించి దాని నుంచి వినాలి. అది వినాలి, ఇంకేదైనా వినాలంటే అది మాత్రమే వినాలన్నారు. ఆత్మ గురించి మాత్రమే శ్రోతవ్య. తర్వాత ఏం చేయాలి అంటే విన్నదాన్ని మననం చేయాలి. కనుక మంతవ్య, మననం చేయదగినది ఆత్మ మాత్రమే. తర్వాత దానిని అనుభూతిలోకి తెచ్చుకోగలగాలి, అది నిధిధ్యాసితవ్య అని చెప్పారు ఇక్కడ. అందుకే నిన్న వరకు మనం శ్రవణం చేసుకున్నాం. మననానికి ముఖ్యమైన విషయములు తెలుసుకుంటూ ఇప్పుడు మరికొన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ, ఆత్మావభాసయేత్యేకో బుద్ధ్యాదీనింద్రియాణి చ దీపో ఘటాదివత్ స్వాత్మ జడైస్తైర్నవభాస్యతే. ఇప్పుడు ఆత్మని మనం దేనితో తెలుసుకోగలుగుతున్నాం? ఇది ప్రశ్న వేయాలి. దేనితో తెలుసుకోగలుగుతున్నామంటే ఇంద్రియాలతో ఆత్మ గురించి తెలుసుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ వల్ల ఇంద్రియాలను తెలుసుకోగలుగుతున్నాం కానీ ఇంద్రియాల వల్ల ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే ఇంద్రియములు జడములు. ఇది ఎలాంటిదంటే ఒక దీపం మనం వెలిగిస్తే చుట్టూ ఉన్న పదార్థాలన్నీ దీప కాంతి వల్ల తెలియబడతాయి, కానీ పదార్థాల వల్ల దీపం తెలియబడ్డం లేదు. అవునా లేదా? అది దీపము ప్రకాశం అనే విషయం ఆ పదార్థం అక్కడ ప్రాంతంలో పెట్టిన ఘటములు మొదలైన పదార్థాల వల్ల దీపం తెలియబట్టడం లేదు, కానీ ఘటాదులని దీపం వల్ల తెలియబడుతున్నాయి. అదేవిధంగా ఇంద్రియాల లాంటి పదార్థాల వల్ల ఆత్మ తెలియబడదు, ఆత్మ వల్ల ఇంద్రియాలు తెలియబడతాయి. కనుక ఇంద్రియం మనం తెలుసుకుంటున్నాం అంటే ఆత్మ యొక్క ప్రకాశం చేతనే. సృష్టిలో ఏది మనం గ్రహించినా ఆత్మ యొక్క ప్రకాశం చేత మాత్రమే. లేదు బుద్ధితో తెలుసుకున్నామండి అంటే నిన్న శ్రద్ధగా విన్నవాడ మాట అనడు. బుద్ధికి తెలుసుకునే శక్తి జ్ఞానమే తన స్వరూపమైన ఆత్మిస్తున్నది. ఆత్మకు ఒకటే స్వరూపం, జ్ఞానమే దాని యొక్క స్వరూపము. అందుకే అది వెలుగు, అసలు వెలుగు దానిది. ఆ వెలుగు బుద్ధి యందు దేహమనందు ప్రకాశించడం వల్ల ఈ రెండు తెలియబడుతున్నాయి. అందుకే దీపో ఘటాదివత్ స్వాత్మ జడైస్తైర్నవభాస్యతే. జడమైన పదార్థాల వల్ల చైతన్యమైన ఆత్మ తెలియబడదు. కనుకనే ఇంద్రియాలతో తెలుసుకోలేము. స్వబోధే నాణ్యబోధేచ్ఛ బోధరూపతయాత్మన నా దీపస్య అన్యదీపేచ్ఛ యథా స్వాత్మ ప్రకాశనే. కనుక తెలుసుకోవడం అనేది ఆత్మ వల్లనే సాధ్యమవుతుంది. అంటే దీపం వెలుగుతోందని చెప్పడానికి మరో దీపం తీసుకురావు కదా అన్నాడు ఇక్కడ. అంత చక్కని మాట చెప్పాడు. నా దీపస్య అన్యదీపేచ్ఛ యథా స్వాత్మ ప్రకాశనే. దీపం చూపించడానికి మరో దీపం అక్కర్లేదు, ఆత్మ గురించి తెలుసుకోవడానికి మరో ఆత్మ అక్కర్లేదు, మరో ప్రకాశం అక్కర్లేదు. అందుకే స్వయం ప్రకాశము ఆత్మ, అది నా స్వరూపము అన్నాడు. అది ఎలా తెలియబడుతుందంటే నిషిధ్య నిఖిలోపాధీన్ నేతి నేతీతి వాక్యత విద్యాదక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనోహో. నిజంగా ఆత్మబోధ ఒక్కటి చాలు అని ఇంత ఉపోద్ఘాతంలో వంగారే శర్మ గారు చెప్పిన మాట వాస్తవమేనండి. ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే స్వస్వరూపం తెలిసిపోతుంది. భక్తి అంటే ఏమిటి అంటే శంకరుడు వివేక చూడామణిలో స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యవధీయతే అన్నాడు ఇక్కడ. నిరంతరం నీ బుద్ధిని స్వస్వరూపంతో అనుసంధానం చేయడమే భక్తి. అనుసంధానం అంటే ఎడతెగకుండా నీ బుద్ధి ఎప్పుడూ ఆత్మచింతనతోనే ఉండాలి, ఆత్మతో ముడిపడి ఉండాలి బుద్ధి. అదే భక్తి. అయితే మరి విష్ణుభక్తి, శివభక్తి, కృష్ణభక్తి, రామభక్తి ఇవన్నీ ఏమైపోయాయి ఏంటంటే ఆత్మకు మరో పేరే రామ, కృష్ణ, శివ, విష్ణు ఇది తెలుసుకో అని చెప్పారు ఇక్కడ. నీకు మొదట తెలియక శివరాముడు ఎవరెవరో బయట అనుకుంటావు, కానీ ఆత్మకి మరో పేరే రామ. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం కదా. రామ అంటే ఆనంద స్వరూపుడు. ఆత్మ సర్వవ్యాపకం కదా అంటే విష్ణువు. ఈ సర్వజగత్తుని పట్టి నడుపుతున్నది ఆత్మ యొక్క శక్తే కదా, అదే కృష్ణ. ఆత్మకు మరో పేరు కృష్ణ అండి. ఆత్మ శుద్ధమైనది, శుభమైనది, మంగళమైనది కనుక ఆత్మయే శివం. కనుక మనం ఎవడైతే శివ, రామ, కృష్ణ ఇత్యాదులు అని అంటున్నామో అది ఆత్మ యొక్క పేరే.
ఆ మాటకు వస్తే కృష్ణుడే అన్నాడు నేనే ఆత్మని. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, అహమాత్మ గుడాకేశ. కానీ ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి? కృష్ణుడి గురించి తెలుసుకోవడమే. అందుకే ఉపనిషత్తే చెప్తుంది, పరమాత్మని లేదా నువ్వు ఉపాసించే పరమేశ్వరుని ఎంతవరకు వేరుగా అనుకుంటావో అంతవరకు నువ్వు పశువి అన్నదండి. అంటే భేదభావం ఉన్నంత వరకు పశువే. అంటే అభేదభావం కావాలి. అభేదభావము అంటే నీలో ఆత్మగా ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి. తెలుసుకునేది ఏది? బుద్ధి. బుద్ధి తెలుసుకున్నప్పుడు ఆత్మయందు నిలిచిపోతే అది తాదాత్మ్యం అవుతున్నది. అది పొందే వరకు కూడా చింతన జరుగుతున్నది కదా. కనుక ఆత్మానుసంధానమే భక్తి. కనుక భక్తి తర్వాత ఇచ్చేయాలని భక్తి తర్వాత స్టెప్ అనుకోవద్దు. అసలు భక్తి ఇదే జ్ఞానం. అదే ఆదిశంకర భగవత్పాలు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని పక్కనే రాశారు. మోక్ష సాధన సామగ్రిలో భక్తికి మించింది లేదు. అందులో స్వస్వరూప అనుసంధానమే భక్తి అన్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే, స్వస్వరూప అనుసంధానం. మనలోనే మన యొక్క అసలు స్వరూపంగా ఉన్నదే ఆత్మ. మన యొక్క అసలు స్వరూప ఆత్మ. ఇవన్నీ అసలు కావు, ఇవి నకిలీ. వాటి వల్ల ఇది ప్రకాశిస్తుంటే ఇదే నేను భ్రాంతిని పడ్డాం. ఆ భ్రాంతిని పటాపంచలం చేసేదే ఆత్మబోధ అండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? నిషిధ్య నిఖిల ఉపాధీన్. అన్ని ఉపాధులను కూడా నిషేధించాలి. నిషేధించుట అంటే తీసిపారేయడం. ఇది కాదు ఇది కాదని తీసిపారేయడం. ఎలా తీస్తావు? నేతి నేతి ఇతి వాక్యత, నా ఇతి వాక్యత. ఇది కాదని తీసేయాలి. ఇది కాదని ఎన్నైనా తీసేయగలవు నువ్వు. ఇది కాదు అని వస్తువుని తీసేస్తావు. ఇది కాదని శరీరాన్ని కూడా తీయగలవా? తీయగలగాలి. ఇది కాదు అంటే ఇది నేను కాదు, ఇది ఆత్మ కాదు అని తీసేస్తూ ఉంటే దేన్ని తీయలేవో అది ఆత్మ అన్నాడు ఇక్కడ. దేన్ని నిషేధించలేవు. ఇది కాదని దేంతో తెలుసుకోగలిగేవో దాన్ని నిషేధించలేవు కదా అన్నాడు ఇక్కడ. ఆ నిషేధించలేనిది ఆత్మ. అది వీటన్నిటిని నిషేధించిన తర్వాత విద్యాత్ ఐక్యం మహావాక్యై, ఉపాధుల్ని నిషేధించి జీవుని యొక్క ఆత్మతో ఐక్యాన్ని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ముందు ఉపాధులు నేను కాదని తెలుసుకుని, మరి నీ యొక్క అసలు స్వరూపం ఏమిటి? నా యొక్క అసలు స్వరూపము సత్ చిత్ ఆనంద నిత్య, నేను చెప్పుకున్న నిర్మలత అనే లక్షణములు దేనుకున్నాయో ఆ ఆత్మ బ్రహ్మము అది నేను అని రెండిటికి ఐక్యం తెలుసుకోవాలి ఇక్కడ. అది ఎలా తెలుస్తుంది నీకు ఐక్యం అంటే? విద్యాత్ ఐక్యం మహావాక్యై, మహావాక్యముల ద్వారా ఐక్యాన్ని తెలుసుకుంటావు. మహావాక్యములు వేటి ఐక్యాన్ని చెప్తోంది అంటే జీవాత్మ పరమాత్మనోహో, జీవాత్మ యొక్క పరమాత్మ యొక్క ఐక్యాన్ని చెప్పే మహావాక్యాలని, ఆ విద్యని తెలుసుకో అన్నారు ఇక్కడ. అంటే మహావాక్యముల ద్వారా జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ రెండు శబ్దాలు వాడాం, జీవాత్మ పరమాత్మ. అంటే ఆత్మలు ఎన్నున్నాయి ఇప్పుడు? ఎన్నున్నాయి? ఒకటి. కానీ ఇప్పటికీ ఒకటి కాలే. మనకి పుస్తకాలు చదివాం కనుక అక్కడిక్కడ 4 విన్నాం కనుక ఎవడో మాట్లాడిస్తాం. కానీ జీవాత్మ పరమాత్మ ఐక్యం నీకు అనుభవానికి రాలేదు. కబుర్లు చెప్పడం కాదండి వేదాంతం అంటే. అనుభవానికి రావాలి. అంతవరకు తప్పించిపోవాలి ఇక్కడ. అనుభవానికి రాలేదు కదా. అందుకు అనుభవం ఎలా వస్తుంది? మహావాక్యముల యొక్క ప్రమాణంతో తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ సత్యం చెప్పుకోవాలన్నా శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఎందుకంటే అతీంద్రియ సత్యాన్ని మనం ఇంక అనుభవానికి తెచ్చుకోలేదు గనక అది అనుభవానికి వచ్చే వరకు కూడా శాస్త్ర ప్రమాణమే మనకి ఆధారము. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఫలానా వాక్యం సత్యమని నీకు ఎలా తెలుస్తుంది? అలవాడు చెప్పాడండి, అలవాడు చెప్తే కాదు. ఫలానా వ్యక్తి చెప్తే మనకి ప్రమాణం కాదు, శాస్త్రం చెప్పాలి. ఆ శాస్త్రము వేదాంతము. అందులో చెప్పిన ఈ ఐక్యవాక్యములు మహావాక్యములు. ఆ మహావాక్యములు జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యాన్ని చెప్తాయి కనుక వాటి ద్వారా దీన్ని తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ. దాని ముందు చేయాల్సిన పని ఏమిటి? ఉపాధుల్ని నిషేధించు. అది నిషేధించగా ఏదైతే మిగిలిందో ఆ ఆత్మని పరమాత్మతో ఐక్యమనే విషయాన్ని తెలుసుకో మహావాక్య ప్రమాణంతో. అది ఈ శ్లోకం యొక్క భావం. అంటే ఇక్కడ 2 ఆత్మలు ఉన్నాయా, జీవాత్మ పరమాత్మ అంటే సిద్ధి పొందే వరకు భేదం కనబడుతుంది. నిన్న జీవాత్మ అంటే ఏమిటో అర్థం చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఈ ఉపాధులన్నీ నేను అని భావించేటటువంటిది ఏదో అది జీవాత్మ. ఎప్పుడైతే ఉపాధులు నేను కాదని నిరసిస్తే జీవాత్మలో జీవ పోయి ఆత్మ మిగిలింది కదా, అప్పుడదు పరమాత్మ అవుతున్నది. పరమాత్మ అంటే సర్వోత్కృష్టమైన ఆత్మ. వీటికి అతీతంగా ఉన్నదాన్ని పరమాత్మ అంటారు. వీటితో కలిసిపోయిన దాన్ని జీవాత్మ అంటారు. నిజానికి కలిసి ఉందా? కలిసి ఉండడం భ్రాంతి మాత్రమే. నిన్న మనం తేల్చుకున్నాం. కలిసి ఉన్నట్లుగా కనబడుతుంది. వాటి ప్రభావం దీని మీద పడిపోయి నేను కలిసిపోయాను అనిపిస్తోంది తప్ప నేను నిజానికి కలిసి లేను అనడానికి స్ఫటికము, వస్త్రము, చాలా ఉపమానాలు చెప్పుకున్నాం.
ఇది తీసేస్తే జీవభావం పోయింది కదా, జీవభావం పోతే ఇంకా ఆత్మభావం మిగిలినప్పుడు పరమాత్మ ఆత్మ ఐక్యమే కదా అనేది మహావాక్యముల ద్వారా తెలుసుకున్నాడు. అంటే మహావాక్యాలు వేదముల్లో చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మహావాక్య రత్నావళి అని గ్రంథం కూడా ఉందండి. అది ఉపనిషత్తుల్లోని జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యాన్ని చెప్పే వాక్యాలని మహావాక్యములు అంటారు. మహావాక్యములు అంటే ఇది అర్థం, జీవాత్మ పరమాత్మల ఐక్యం చెప్తుంది. అంటే నిజానికి నేను అనుకుని నువ్వేది అనుకుంటున్నావో అది ఈ దేహము కాదయ్యా పరమాత్మయే అని చెప్తుంది. అది అనుభవానికి రాలేదు కనుక దాన్ని విచారణ చేయాలి. మహావాక్యం గురువు ద్వారా ఉపదేశం పొంది విచారణ చేయాలి. అది గురువు ఒక మహావాక్యం చెప్తాడు, తత్ త్వం అసి, ఇది ఒక మహావాక్యం. తత్వమసి అని చెప్తున్నది, ఇది సామవేదం నుంచి వచ్చిన వాక్యం. ఇక్కడ తత్వమసి అని చెప్పగానే తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే నువ్వు. అంటే గురువుగారు నువ్వని చెప్తున్నప్పుడు నన్ను ఉద్దేశించినగా నేను నువ్వు అనుకోవాలి. గురువుగారు మాత్రం నువ్వన్నారు. నువ్వని ఎవరిని అనుకుంటున్నావో అది నిజానికి తత్. తత్ అంటే అది, అది అంటే బ్రహ్మం. బ్రహ్మమును అది అని ఎందుకన్నారంటే ఇంకా నీకు అనుభవానికి రాలేదు గనక అది అన్నారు. నీ కంటి ముందు కనబడితే ఇది అంటారు, నీ కంటి ముందు కనబడలేదు కనుక అది అన్నారు. ఇంకా నీకు అనుభవానికి రాలేదు. అనుభవానికి రాని వస్తువు తత్, దాన్ని అనుభవానికి తెచ్చుకో. ఆ తత్తైన బ్రహ్మమునకు త్వమ్మైన జీవునికి భేదం లేదు, అసి అన్నారు ఇక్కడ. అంటే నువ్వు అది అయిపోతావు అనలేదు, అది అయి ఉన్నావు అన్నారు. రెండుకి చాలా తేడా ఉందండి. అసి అనే శబ్దము వర్తమాన శబ్దం, తత్ త్వం అసి, అది నువ్వై ఉన్నావు అన్నారు ఇక్కడ. గురువుగారు అది నువ్వై ఉన్నావు అన్నారు కనుక మీరు ఒక తావళం తీసుకుని జపమాల పట్టుకుని తత్వమసి తత్వమసి అని లక్ష్య చేసినా ప్రయోజనం లేదు. అది విచారణ చేయవలసిందే తప్ప మాల తిప్పేది కాదు కదా. అందుకు తత్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి, త్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. త్వమ్మని ఏది అనుకుంటున్నావు, శరీరాలతో కలిసిపోయే నేను త్వం, శరీరాలకు అతీతమైంది తత్. కనుక నిన్ను నువ్వు విచారణ ద్వారా శరీరాలకు అతీతంగా నిన్ను గ్రహించగలిగితే త్వం తత్ అయ్యింది కదా, అదే తత్వమసి అని గురుగారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నీ వైపు వచ్చింది. ఆయనైతే నువ్వు అన్నారు, నువ్వేమనాలి, నేను అనాలి, అంతే కదండి. నువ్వు జాగ్రత్తగా ఉండి నాయన అని గురువుగారు అంటే నువ్వు జాగ్రత్తగా ఉండి నాయన అని గురువుగారితో మనం అనకూడదు. అప్పుడు ఏమో చెప్పాలి, నువ్వు జాగ్రత్తగా ఉండి నాయన గురువుగారు అంటే నేను జాగ్రత్తగా ఉంటానండి అని మీరు అనాలి కదా. అందు గురువుగారు తత్వమసి అనగానే నువ్వు చేయవలసింది త్వంపద శోధన, తత్పద విచారణ అన్నారు. ఇక్కడ రెండు చేయాలండి ఆ వాక్యంలో, మహావాక్యమే. త్వంపద శోధన అంటే నువ్వు అని దేన్ని అన్నారో దాన్ని శుద్ధి చేయన్నారు. ఇక్కడ శోధన అంటే శుద్ధి చేయటం. అంటే నువ్వు అని నన్ను అన్నారే, అది దేంతో కలిపేసుకున్నాను నేను, ఇంద్రియాలతో మనస్సుతో అన్నిటితో కలిపేసుకుని కల్తీ చేశాను. ఇప్పుడు నేను శుద్ధి చేయాలి గురువుగారు చెప్పిన ప్రకారం. శుద్ధి చేయాలంటే వీటన్నిటిని నిషేధించేసి తత్ అని ఏదైతే చెప్పబడుతుందో బ్రహ్మం యొక్క లక్షణాలు తెచ్చుకోవాలి. అది మనం చేసేసాం, తత్పద విచారణ చేసేసాం. ఎక్కడ చేసాం, నేను చివరిలో సత్ చిత్ ఆనందం నిత్యము నిర్మలత ఇవన్నీ బ్రహ్మ లక్షణాలు చెప్పాం కదా, అది తత్పదాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ త్వం శుద్ధమైపోయిన తర్వాత అది తత్గానే తెలిసిపోయింది కనుక అప్పుడు నువ్వు వెంటనే అనుభవంతో ఒక మాట అంటావు, తత్తైన బ్రహ్మము నాలో ఉన్న అహము రెండు ఒకటని తేలిందని అహం బ్రహ్మాస్మి అన్నావు ఇక్కడ. అందుకని రెండో మహావాక్యం అహం బ్రహ్మాస్మి. ఇది యజుర్వేదాంతర్గతమైన బృహదారణ్యకోపనిషత్తు నుంచి స్వీకరించబడినటువంటిది. మహావాక్యములు అంటే ఇదండి. ఉపదేశవాక్యం తత్వమసి, అనుభవవాక్యం అహం బ్రహ్మాస్మి. అదేవిధంగా బ్రహ్మలక్ష లక్షణం ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ యొక్క లక్షణము ప్రజ్ఞానం, ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మము. అందుకే జ్ఞాన సాంద్రం, డెన్సిటీ, కేవలం జ్ఞానం తప్ప ఇంకోటి లేదండి. మీరు జ్యోతి వెలిగిస్తే కాంతి తప్ప మరొకట్లేదు, బ్రహ్మం అంటే జ్ఞానం తప్ప మరొకట్లేదు. కనుక సృష్టిలో జ్ఞానము బ్రహ్మ యొక్క లక్షణం. ఏది నువ్వు తెలుసుకున్నావన్నా బ్రహ్మ యొక్క ప్రకాశం చేతనే. కానీ బ్రహ్మము కేవలం జ్ఞాన రూపంగా ఉన్నది. ఈ జ్ఞానమే నా ఇంద్రియాల నుంచి నా బుద్ధి నుంచి బయటకు వెళుతూ నా బుద్ధికి జ్ఞానం ఉన్నట్లు ఇంద్రియాలకు ఉన్నట్టు భ్రమిస్తున్నాను, కానీ జ్ఞానం బ్రహ్మమే అని తెలుసుకొని కేవలం జ్ఞానంగా మిగిలిపోవాలి. కనుక బ్రహ్మ యొక్క లక్షణము ప్రజ్ఞానము అన్నాడు ఇక్కడ. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం. ఇది ఋగ్వేదంలో ఉన్నది. కానీ ఋగ్వేదంలో మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో మహావాక్యం అహం బ్రహ్మాస్మి, సామవేదంలో మహావాక్యము తత్వమసి. ఇలా చెప్పిన బ్రహ్మము ప్రజ్ఞానమేది, అయం ఆత్మ బ్రహ్మ. ఇదిగో నీకు అనుభవానికి ఏదైతే ఉన్నదో ఇక్కడే ఉన్నదో అదే బ్రహ్మము అని నాలుగో మహావాక్యం అధర్వణ వేదంలో చెప్పబడుతున్నది. ఈ నాలుగు మహావాక్యాలు ఇప్పుడు మనం ఒక్కసారి చెప్పుకున్నాం. చూసారా, ఆత్మబోధ పేరుతో శుద్ధమైన బ్రహ్మ విద్య మొత్తం మనం తెలుసుకోవడం జరుగుతుందండి ఇక్కడ. ఈ నాలుగు మహావాక్యాలు
ఇవి ప్రధానంగా చెప్పుకున్నాం, కానీ ఇంకా చాలా మహావాక్యములు ఉన్నాయని మహావాక్య రత్నావళి చెప్తోంది. మహావాక్య లక్షణం ఏమిటి మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. మహావాక్య లక్షణం అంటే జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పే వాటిని మహావాక్యములు అంటారు. అది ఈ 4 మనకు పట్టడం కోసమని గురువుగారు ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ రచించి ఇది అనాత్మలక్షణం, ఇది ఆత్మలక్షణం చెప్తూ నిషేధించడానికి అనాత్మలక్షణములు, నిష్ఠ కలగడానికి ఆత్మలక్షణములు ఇచ్చానయ్యా తెలుసుకున్నాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అనాత్మ గురించి తెలుసుకోవాల్సింది నిషేధించడానికి, ఆత్మ గురించి తెలుసుకుంది నిష్ఠగా పట్టుకోవడానికి. అందుకే పట్టుకోవాల్సిన ఆత్మ యొక్క లక్షణాలు చెప్తూ అవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. అవిద్య అంటే మనం చెప్పుకున్న నేను కానిదాన్ని నేను అనుకుంటా. ఈ అవిద్యా లక్షణంతోనే దేహాదులన్నీ ఉన్నాయి. దేహం కానీ బుద్ధి కానీ అవిద్యా లక్షణాలకు చెందినటువంటివే. పైగా వీటికో లక్షణం ఉంది, బుద్బుదవత్ క్షరం అంటే బుడగలాగా నశించేవే. ఇవన్నీ ఒప్పుకుంటామా లేదా చెప్పండి. కొంతమంది ఇప్పటి నుంచి ఎందుకు అంటారు కానీ అసత్యం అనరు. ఈ శరీరం నీటి పొడగ వంటిది అంటే ఇప్పటి నుంచి ఎందుకండి అంటుంటారు. ఇప్పటి నుంచి ఎందుకు, ఎప్పటికే నీటి పొడగలా పేలిపోవలసిందే. పేలే లోపల తెలుసుకోవాలి, అందుకే ఇప్పటి నుంచి చెప్పుకోండి ఇక్కడ. కనుక అవిద్యకమైన శరీరాదులు బుద్బుదము వలె క్షరమైనవి. మరి ఆత్మ ఎలాంటిది? ఈ క్షరమైన దీని అందే విలక్షణంగా ఉంది అక్కడ అన్నాడు. ఇక్కడ అంటే ఒక బుడగొచ్చింది అనుకోండి, బుడగలో ఏముంది? నీరే కదా. ఒక సముద్రంలో బుడగొచ్చింది, ఏముంది అందులో? నీరే. ఆ నీరు దేనిది? బుడగదా సముద్రానిదా? అప్పుడు బుడగలో ఉన్న నీరు సముద్రానిది. అలాగే శరీరం అనే బుడగలో ఉన్న నేను పరమాత్మ అనే సముద్రానిది తెలుసుకో ఇక్కడ. అప్పుడు బుడగను ఉపాధి వదిలిస్తే నువ్వు ఎవరివి? అనంతమైన సముద్రం. కనుక బుడగను ఉపాధి పట్టుకున్నంతకాలం నీవు నశించేవాడివి. నీ యొక్క అసలు ఉపాధి సముద్రం అని తెలుసుకుంటే నువ్వు అనంతుడివి. కనుక నేను అనంతుణ్ణి, ఇది గ్రహించమన్నారు శంకరులు స్పష్టంగా. అందుకే దేహాన్యత్వాన్నమే జన్మ జరాకర్షలయాదయ శబ్దాది విషయ సంగో నిరింద్రియతయా నచ. చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. మొత్తానికి మనకి నిషేధించేసాం కదా ఉపాధుల్ని, నేతని. దీన్ని బట్టి ఈ శరీరానికి ఏ లక్షణాలు ఉన్నాయో అవి నాకు లేవు. ఇది ఎప్పుడు అనుకోవాలి. ఎందుకు లేవు? నేను దానికంటే విలక్షణంగా ఉన్నాను. దేహాత్ అన్యతమ, దేహము కంటే అన్యతమము అంటే వేరైనదేదో అది నేను. దేహము కంటే వేరైనదేదో అది నేనైనప్పుడు దేహాదుకున్న లక్షణాలన్నీ నావి కావు కదా. దేహాదుకున్న లక్షణాలు ఏంటి? జన్మ జర కార్ష్య లయ ఆదయ. జన్మ తెలుస్తూనే ఉంది, పుట్టుక దేనిది? దేహాంది. కనుక నాకు పుట్టుక లేదు. అదేవిధంగా జరా ముసలితనం, అది దేనిది? దేహాంది. కనుక నేను ముసలి కాదు. కార్ష్య అంటే కృషించుట, నేను కృషించిపోను. లయ నశించుట. ఈ మధ్యలో ఇంకా చాలా దశలు ఉన్నాయండి. జననానికి మరణానికి మధ్యలో ఎన్ని దశలు లేవు? మధ్యలో యవ్వనము, ఇవన్నీ ఆదయ. కనుక శరీరంలో వచ్చే మార్పులేవి కూడా శరీరానివే కానీ నావి కావు. కనుక శరీరం నుంచి ప్రారంభిస్తూ ఇవి అనుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇదే అనుకోమని నిర్వాణ షట్కంలో కూడా నిన్న మనం చెప్పుకున్నాం. నా శ్రోత్రే నా జిహ్వే, ఇవేవి నేను కాను అనే మాటని ఇక్కడ తెలియజేశారు. శబ్దాది విషయ సంగో నిరింద్రియతయానచ. అలాగే ఇంద్రియాలు కూడా నేను కాను. శరీరము నేను కాను, ఇంద్రియాలు నేను కాదు. శరీరానికి వచ్చే జన్మ జర ఇత్యాది నేను కాను. అలాగే శరీరంతో పొందే శబ్దాదులు కూడా నేను కాను. అందుకే ఈ శ్రోత్రే శబ్దాదులు కూడా నేను కాను అనే వాక్యం శరీరంతోనే శబ్దాలకు సంబంధం, కానీ నాతో ఏం సంబంధం ఉంది? కనుకనే నేను నిరింద్రియతయా, నేను ఇంద్రియమును కాను, నేను శరీరం కాను. గనక నాకు ఈ వికారాలు లేవు. ఇది శరీరం అనే ఉపాధితో కలిపి చెప్పారు ఇక్కడ. కానీ ఈ శరీరం అనే ఉపాధి యొక్క లక్షణాలు కానీ నావి కావు అంటూ స్థూల శరీరాన్ని నిరసించడం చూపించారు. ఇప్పుడు సూక్ష్మ శరీర నిరసనం అనేది తర్వాత చూపిస్తున్నారు. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేష భయాదయ అప్రాణో హ్యమనా శుద్ధ ఇత్యాది శృతి శాసనాత్. గురువుగారు ఎంత గొప్పగా చెప్తారంటే, కొంత నువ్వు యుక్తితో విచారించు, కొంత శాస్త్రం చెప్పింది నమ్ము. ఈ రెండు కలుపుకోవాలి. జాగ్రత్తగా వినండి ఈ మాట. కొంత యుక్తి, నీ యుక్తి కొంత ఉపయోగించు, కొంత శాస్త్రం తీసుకో. ఏదో యుక్తి ఎంత ఉపయోగించినా కొన్ని చోట్ల నీకు అందదు, అప్పుడు శాస్త్ర సహాయం తీసుకో. శాస్త్ర సహాయంతో ఆత్మ గురించి శాస్త్రం ఒక మాట చెప్పింది. అప్రాణ అమనః అని చెప్పింది. అంటే అది ప్రాణము కాదు, అది మనస్సు కాదు. ఏది ఆత్మ ప్రాణము కాదు, మనస్సు కాదు అని చెప్పింది. కానీ సూక్ష్మ శరీరం, ఇప్పుడు స్థూల శరీరం నిరాసనం అయిపోయింది. సూక్ష్మ శరీరంలో ఉన్నవి ప్రాణము మనస్సు కదా. కానీ మనస్సు యొక్క లక్షణాలు ఏమిటి సాధారణంగా అంటే దుఃఖ రాగ ద్వేష భయాదయ.
దుఃఖము, రాగము, ద్వేషము, భయము మొదలైనవన్నీ దేనివి? మనస్సువి. ఇవి మనోలక్షణాలు, ఇవి ప్రాణ లక్షణాలు, ఇవి సూక్ష్మ శరీరానివి. కానీ ఆత్మ మనస్సు కాదు అని చెప్పారు గనక మనస్సుకు సంబంధించిన రాగద్వేష భయాదులు కూడా నేను కాదు, నావి కావు. ఇది తెలుసుకున్నాడు. ఇందాక శరీరానికి సంబంధించిన కృషించుట, నశించుట, పుట్టుట, పెరుగుట నావి కావని ఎలా విచారణతో తెలుసుకున్నావో, మనస్సుకు సంబంధించిన సుఖము, దుఃఖము, రాగద్వేషములు ఇవేవి కూడా నేను కావు, నావి కావు. ఎలా అంటావు అంటే శృతి శాసనాత్, వేదం యొక్క శాసనం వల్ల. వేదమే చెప్పింది కదా, అప్రాణ అమనాహ అని. అంటే ప్రాణము కాదు, మనస్సు కాదు, ఆత్మ యొక్క స్వరూపం అన్నప్పుడు నేనే ఆత్మనేనప్పుడు ప్రాణము మనస్సు నేను కాదు కదా. నేను ఉండడం వల్ల పని చేస్తున్నాయి కానీ అవి నేను కాదు అని తెలుసుకోవాలి. దీనికి శృతి శాసనం చేసింది. ఈ రెండు కూడా స్థూల సూక్ష్మ నిరాసనములైపోయాయి. మరి శుద్ధ స్వరూపం ఏమిటి అంటే ఆ సచ్చిదానందం. అది మర్చిపోవద్దు. ఇంకా దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆత్మకున్న లక్షణాలు లిస్టు చెప్తున్నారు చూడండి. ఇన్ని ఒక్కటి అర్థం చేసుకోవడానికి, ఒక్కటి ఇన్ని రకాలుగా లేదు. ఒక్కదాని యొక్క సంపూర్ణమైన లక్షణాన్ని ఇన్ని మాటల్లో మనం చెప్పుకుంటున్నాం. అవేమిటి అంటే నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మల. ఇది నా స్వరూపం. కనుక ఇంతవరకు ఏది నేను కానని చెప్పారు, ఇప్పుడు ఏది నేనో చెప్తున్నారు. ఇది అనుకోవలసింది. ఇది నేను, ఇది నేను, ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు అనేది కొంతసేపు వదిలేయాలండి. అందుకని మాటిమాటికి నేను కాదు, నేను కాదు, నేను కాదు అంటే ఏది కాదో దాన్నే చింతన చేస్తున్నావు, అవునా లేదా? కొంతసేపటి వరకు నేను కాదు వదిలేసావు. ఎందుకు వదిలేసావంటే నువ్వు చింతన చేసిన బ్రహ్మమును చింతన చేస్తుంటే అడ్డుకుంటున్నాయి. మనం ఏదైనా తాగుతున్నప్పుడు పుల్లలు అడ్డొస్తే పుల్ల తీసి పారేస్తాం. అలాగే బ్రహ్మమనే రసాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటే ఈ శరీర మనస్సంబంధమైన పుల్లలు వస్తే తీసి పారేయడం కోసమే నా ఇతి నా ఇతి నా ఇతి చెప్పారు. పుల్లలు తీసి పారేయడం ఇక్కడ. మళ్ళీ తీసి పారేసిన పుల్లలు నేరుకుని నేను కాదు, నేను కాదు మళ్ళీ తీయ రసాన్ని ఆస్వాదించవచ్చు. రసం ఎవరు? ఆత్మ. అఖండమైన రసం ఆత్మ. ఆత్మ యొక్క లక్షణాన్ని ఒక్కసారి తెలుసుకుంటే అది నేను, అది నేను, అది నేను అనుకో. మీరు హిప్నాటిజం గురించి వినుంటారు. 10 మార్లు లేనిదాన్ని ఉంది 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 అనుకుంటే ఉన్న అనుభూతి వస్తుంది, అవునా లేదా? వస్తుందండి, మనం చూస్తూనున్నాం. నువ్వు అసలు ఏడవ కదా అంటే ఏడవనండి, ఎప్పుడు ఏడవ అయితే నీ బతుకే ఏడుపు గట్టు బతుకొని 10 సార్లు అంటే పిడిమని ఏడుస్తావు, అవునా లేదా? అంటే 10 సార్లు మాట అంటేనే లేనిది జరిగిపోతుంది. అంటే లేనిది నువ్వు కానిది అయిన దాన్నే 10 సార్లు అంటే అది నువ్వు అయిపోతుంది. ఏది నువ్వై ఉన్నావో దాన్నే 10 సార్లు అనుకుంటే సులభంగా నువ్వు అయిపోవా అన్నారు ఇక్కడ. కానీ అసలు స్వభావం ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మం అనగా ఊరికనే బ్రహ్మ 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 అని శబ్దం వాడడం కాదు. ఇది విష్ణు రామాలాగా భజన చేయడానికి వాడుతున్నా కానీ అర్థ విచారణ చేయలేదు. అర్థ విధారణ చేస్తే అది ఆత్మయ్య కూర్చుంటుంది. కానీ బ్రహ్మంకి సంబంధించిన పేర్లన్నీ ఆత్మవే, ఆత్మయ్య బ్రహ్మము గనక. కనుక బ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటి? నిర్గుణ, నిష్క్రియ, నిత్య, నిర్వికల్ప. అది గుణరహితమైనటువంటిది. క్రియాదులు శరీరాలకే కానీ దానికి లేదు కనుక అది నిష్క్రియము, అది నిత్యము, మార్పు లేనిది. నిర్వికల్పము, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండదు. నిరంజన, దాన్ని పూసేది దాన్ని కప్పేది ఏదీ లేదు. దాని వికారము లేనిది, ఆకారము లేనిది. ఇప్పుడు ఈ నామములు నిజానికి మీరు విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు కూడా ఇవే వినుంటారు. నిరాకార, నిర్గుణ, నిష్క్రియ ఈ శబ్దాలు మనకి లలితా శాస్త్రంలో కూడా నిర్వికార, నిర్గుణ ఇలాంటివి చదివారా లేదా? అంటే అవి కూడా ఆత్మ యొక్క పేర్లే. ఆత్మనే లలిత అన్నారు. అందుకే మీరు లలితని పూజించినా కృష్ణుని పూజించినా ఆత్మతోనే అనుసంధానం చేసుకుంటున్నారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ జ్ఞానంతో మీరు లలిత కృష్ణుల్ని ఆరాధన చేశారనుకోండి, మీ లోపలే కృష్ణానుభూతి, మీ లోపలే లలితానుభూతి, మీ లోపల శివానుభూతి. అందుకే భక్తి కలిగిన తర్వాత అద్వైత జ్ఞానం అంటే మంచి భక్తి కాదు, అద్వైత జ్ఞానం కలిగిన భక్తి ఉత్తమ భక్తి అనిపించుకుంటుంది. అది ఉత్కృష్ట భక్తి. అలాంటి భక్తి యొక్క గొప్పతనాన్ని శాండిల్యుడు, నారదులు ప్రతిపాదన చేశారు. అదే నిర్గుణ, నిష్క్రియ, నిత్య, నిర్వికల్ప, నిరంజన, నిర్వికార, నిరాకార, నిత్యముక్త. అది ఎప్పుడూ ముక్తే, కొత్తగా ముక్తేం కాదు. ఆత్మ కొత్తగా ముక్తి రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిందంటే పాతగా పోతుంది. ఇవాళ నిన్న లేనిది ఇవాళ వచ్చిందంటే రేపు పోయి తీరుతుంది. ముక్తి కూడా కొత్తగా వచ్చింది అంటే మళ్ళీ పోతుంది. కానీ ముక్తి కొత్తది కాదు, ముక్తి ఉన్నది. ముక్తిని గుర్తించితే చాలు. ఇక్కడ గుర్తిస్తేనే ముక్తిని అయిపోయో. ఇది అందుకే నిత్యముక్త. నేను ఎప్పుడూ ముక్తుణ్ణి అయితాను లేదా అయి ఉన్నాను అని కాదు, నిత్యముక్త అస్మి, నేను ఎప్పుడూ నిత్యముక్తుణ్ణే. అలాంటి నేను నిర్మల, ఏ మాలిన్యం లేనివాడిని అని అనుకోమంటున్నాడు ఇక్కడ. అనుకోవడం ఏంటి? అది నీ స్వభావం. తెలుసుకోమంటున్నాడు అనాలి ఇక్కడ. అనుకోమనడానికి తెలుసుకోమనడానికి వేరండి.
నేను ఎదురుగా చూపిస్తూ ఇది డబ్బా అని అనుకోండి 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 అంటే మీరేమంటారు? అనుకోవడం ఏంటయ్యా మూర్ఖ, అది కనబడుతోంది కదా అంటారా లేదా? అంటే అనుభవానికి వచ్చేదానికి అనుకోవడం ఏంటండి? నీకు ఇంకా అనుభవం రాలేదు కనుక అనుకుంటూ ఉంటే అనుభవాన్ని తెలుసుకుంటావయ్యా అన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ అనుకో అనే మాట కంటే తెలుసుకో అని తెలిసాలి ఇక్కడ. కానీ అస్మి అనే మాట అది నేనై ఉన్నాను అంటే బ్రహ్మము నేనై ఉన్నాను. మరి బ్రహ్మం అంటే ఏంటో తెలిస్తే కదా బ్రహ్మము నేనై ఉంటానంటావు నువ్వు. ఊరికి అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటండి? బ్రహ్మ పదార్థానికి అర్థమే తెలియకుండా నేను బ్రహ్మమునై ఉన్నానంటే ప్రయోజనం ఉందా? కనుక బ్రహ్మ పదార్థ విచారణ చేయి, తత్పదార్థ విచారణ చేయి. త్వంపదార్థ విచారణ నిషేధానికి, తత్పదార్థ విచారణ నిష్ఠకి అన్నారు ఇక్కడ. కనుక తత్పదార్థ విచారణ బ్రహ్మము. తత్ లక్షణం ఏమిటి ఇది చెప్పారు. చితిస్ తత్పద లక్ష్యార్థ. నేను మధ్యలో లలితా శాస్త్రమో విష్ణు శాస్త్రమో చెప్పడానికి కారణం ఏమిటి అంటే అక్కడ కూడా దీన్నే చెప్పారు నాయన. మనం తెలుసుకోకుండా చదువుతున్నాం, ఇప్పుడు వీటితో తెలుసుకుంటే దాన్ని కూడా మనం వేదాంత విద్యగానే పర్యవసింపజేసుకోవాలి అని చెప్పడం కోసం చెప్తున్నాను. అందుకని అక్కడొకటి ఇక్కడొకటి చెప్పడం ఋషి ఎక్కడైనా ఒక్కటే చెప్తాడు, దాన్ని మనం తెలుసుకోవడానికి ఆత్మబోధ పనికొస్తుంది ఇక్కడ. అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుత సదా సర్వసమశుద్ధో నిస్సంగో నిర్మల అచల. నేను ఆకాశము వలె సర్వముత్రా ఉన్నవాడిని. ఆకాశం లోపల బయట కూడా ఉంటుంది. మనం చెప్పినట్టు కడవ లోపల కడవ బయట ఉన్నట్లు నేను ఆకాశం వలె అంతటా ఉన్నాను. శరీరంతో కలిపి చూస్తే నేను పరిమితుణ్ణి. ఇప్పుడు నాకు శరీరంతో పరిమితి లేదు. నేను శరీరంలో ఉండవచ్చు గాక, కానీ శరీరము నేననే భ్రాంతి నాకు పోయింది కనుక నేను ఈ శరీరంలోనే కాదు లోపల బయట అంతటా వ్యాపించున్నవాడిని నేనే. అంతే కదా. ఇంతవరకు నేను నా లోపలే ఉన్నా అంటే శరీరంతో కలిపి చూసావు, శరీరం తీసేసావు. ఇప్పుడు నీలో నీ శరీరంలో ఎలాగ నేననే ఆత్మపదార్థం ఉందో అంతటా వ్యాపించినప్పుడు నేను అంతటి వాడిని. ఎలాగ అంతటా ఉన్నాను? ఆకాశవత్, ఆకాశం వల్లే సర్వమై ఉన్నాను. బహిరంతర్గత, లోపల బయట నేనే. అందుకే నేను అచ్యుతుణ్ణి, నాకు మార్పు లేదు. అచ్యుతుడు అంటే తన స్థానము నుంచి జారనివాడు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు తన స్వస్థితిలో తానుండువాడు. కానీ నేను ఎవరిని? నా స్వస్థితిలో నేనున్నాను. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మరణించుతూ దుఃఖిస్తూ ఉందా? ఇంతవరకు జాగ్రత్తగా వింటే మనం ఒప్పుకోం. ఆత్మ మరణించట్లేదు, పుట్టట్లేదు, మారట్లేదు, దుఃఖించట్లేదు, రాగం లేదు, ద్వేషం లేదంటే ఎలా ఉంది? తన స్థితిలో తానుంది. ఇవి పొందుతున్నది మనస్సేనప్పుడు ఆత్మ జారిపోవట్లేదు దానికి. నిన్న మనం చెప్పినప్పుడు నీటిలో చంద్ర ప్రతిబింబం కదులుతూ ఉన్న చంద్రుడు కదలట్లేదు, అచ్యుతుడే అయినా. అలాగే మనస్సులో కదలికలు వస్తూ నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నా కదలికలు మనస్సు కానీ నావి కావు కదా. కనుక నేనేమన్నా అచ్యుతుణ్ణి. అహం అచ్యుత ఎప్పుడు? సదా సర్వసమ, నేను సర్వసమమై ఉన్నాను. ఎందుకంటే అందరిలో సమముగా వ్యాపించున్నది ఆత్మ ఒక్కటే, అది నేను. సమోహం సర్వభూతేషు గీతలో భగవాన్ని చెప్పాడు, అది సమము. అందరిలో సమముగా వ్యాపించున్నవాడు నేను అన్నాడు కదా, ఆ సమము నేను. సర్వసమ శుద్ధ, నిర్మలమైన వాడిని. నిస్సంగ, నాకు దేనితో సంపర్కం లేదన్నాడు. దేనితో సంపర్కం లేకపోవడం ఏంటయ్యా? శరీరంలో కూర్చున్నావు కదా, కూర్చున్నాను కానీ సంపర్కం లేకుండా. మళ్ళీ నిర్మల అచల అని చెప్తూ ఇప్పుడు దీని సాధన ఇదే బ్రహ్మమని తెలుసుకో. నిత్య శుద్ధ విముక్తైకమఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. ఇదంతా ఇందాక నిర్గుణం శ్లోకం నుంచి వరుసగా ఈ శ్లోకములని బ్రహ్మ లక్షణాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇలా ఎప్పుడు అనుకోవాలి మనం. అహం నిర్గుణ, అహం నిష్క్రియ, అహం నిత్యశుద్ధ, విముక్త, ఏక. నేను ఒక్కడినే, నాలో భాగాలు లేవు. కొంత భాగం ఇది, కొంత భాగం ఇది లేదు. శరీరంలో భాగాలు ఉన్నాయి, ఇది తల భాగం, ఇది కాలి భాగం ఉన్నాయి. ఆత్మకు భాగం లేదు కనుక ఏకం, అఖండం, ముక్కలు లేవు. ఆనందం, నా యొక్క స్వరూపము కేవల ఆనందమే. అదే మనస్సుతో పొందే ఆనందం, మనస్సుకి అనే కల్మషం కలిగింది దానికి, కానీ ఆనందమైన స్వరూపం అది ఇక్కడ. అది ఆనందం. అద్వయం, రెండో వస్తువు లేదు, ఒకటే ఉన్నది. అది సత్యం జ్ఞానమనంతం. గొప్ప శబ్దములండి ఇక్కడ. సత్ అదే సత్యం, అది జ్ఞానం. నిందాక చెప్పుకున్నాను కేవల జ్ఞానస్వరూపం. అది అనంతం, ఇన్ఫినిట్. కనుక నేను ఎవణ్ణి? నేను అనంతుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను సత్యస్వరూపుణ్ణి అంటూ ఉంటేనే ఎంత బాగుందండి. ఎవడైనా నేను గొప్పగా, మీరు చాలా గొప్పవారండి అంటే ఇంట్లో మీసం మేలేస్తారే. అలాంటిది నేను అనంతుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను సర్వవ్యాపకుణ్ణి అంటే ఇంకెంత పొంగిపోవాలండి. అలా పొంగిపోరా నాయన అని చెప్తున్నారు భగవత్పాదులు వారు. నీ స్వరూపమే అది. కనుక నేను అనంతుణ్ణి, నేను సత్యస్వరూపుణ్ణి. ఎంత బాగుంది. అందుకని నేను చచ్చిపోతాను, నేను పుడతాను, నేను ఏడుస్తాను, నేను నవ్వుతాను అనుకోవడం బాగుందా? నాకు ఏడుపు లేదు, ఈ పనికిమాలిన వికారాలు లేవు. నేను శుద్ధమైన వాడిని, నేను అనంతుణ్ణి, నేను సత్యస్వరూపుణ్ణి అంటూ ఉంటే
అది సత్యమని శాస్త్రం చెప్తూ ఉంటే అనుకోవడానికి నీకు ఎందుకు అభ్యంతరం, హాయిగా అనుకో, ఆనందించు అన్నారు భగవత్పాదాలు. అది అహం ఏవం నిరంతరం, ఇలా నిరంతరము బ్రహ్మైవాస్మీతి వాసన, బ్రహ్మ ఏవ అహం అస్మి, గొప్ప మాటలు వేశారు ఇక్కడ. బ్రహ్మము మాత్రమే అయ్యున్నాను నేను అనేటటువంటి నిరంతరం నిరంతరం అనుకోవడం వల్ల అది వాసనగా మారుతుంది. ఎప్పుడైనా వాసన నిరంతరం వల్ల వస్తుందండి ఇక్కడ. అదే మీరు ఒక వస్త్రం మీద ఆ మాత్రం కర్పూరం పెట్టి తీసేస్తే వాసన అంటదు, పెట్టి కొంచెంసేపు ఉంచుతూ వస్తుంది. అలా కొంతసేపు ఉంచడం వల్ల వస్త్రానికి కర్పూర వాసన వచ్చినట్లు నువ్వు ఏదైతే చింతన చేస్తావు అది నీ వాసన అయిపోతుంది. ఇది తెలుసుకో. ఇక్కడ నీ మనస్సు అనే వస్త్రంలో నువ్వేది చింతన చేస్తావు అదే వాసన అయిపోతుంది. ఇవాళ ఏదో వార్త విన్నారు, ఎక్కడ ఎవరినో కొట్టేశారని, అది అంటింది కదా మనస్సుకి, ఇంటికి వెళితే ఆలోచించారు, రేపు మీరు జపం చేసినప్పుడు అదే వస్తుంది, అవునా లేదా? అంతేగాని మాల తిప్పుతున్న దేవుడు రాడు, అదే వస్తుంది. అదే వాసన అంటే గుర్తుపెట్టుకోండి. ఈ వాసనలు ఉన్నంతకాలం జన్మలు తప్పవు. ఈ వాసనలు వెళ్ళి సూక్ష్మ శరీరంలో స్టాక్ అవుతాయి. ఆ వాసనలు మళ్ళీ జన్మల్లోకి వచ్చేస్తాయి. కనుక వాసనాక్షయం చేసుకోవాలి. అంటే ఈ వాసన పోవట్లేదు కదా అంటే ఏదో ఒకటి అంటించుకోవడం మనసుకు అలవాటు కనుక మరి ఏం చెప్పమంటారండి, ఏది అంటించుకోకుంటే అదొక బాధ. కానీ ఏది అంటించుకోవాలంటే ఏది కాదో ఇంతవరకు అంటించుకున్నా కదా, ఏది అవునో దాన్ని అంటించుకో అన్నాడు ఇక్కడ. అదేమిటి? బ్రహ్మైవాహమస్మీతి వాసన, బ్రహ్మము మాత్రమే నేనై ఉన్నాను అని బ్రహ్మలక్షణం ఇది చెప్పారే, అవన్నీ తెలుసుకుని అది నేను, నేను నిర్గుణ్ణి, నిష్క్రియుణ్ణి, మారిపోయే శరీరం నేను కాదు, సుఖదుఖాలు నేను కాదు అని నిరంతరం మనస్సుని ట్రైనప్ చేయి, నిరంతరం చింతన చేయి. వేదాంత సాధన అంటే నిరంతర చింతన, మరొకటి కాదు. అని లక్ష జపమో కోటి జపమో కాదు, నిరంతర చింతనయే వేదాంతంలో ఉంటుంది. మరి ఇంకేం లేదండి ఇక్కడ. అదే నేను ఊపిరి ఎంత బిగబెట్టాను, కుంభకంలో ఎంత జపం చేశాను లేదు, చింతన మాత్రమే. ఏమిటా చింతన? అహం నిర్వికల్ప చిదానంద రూప శివోహం శివోహం అని నిరంతరం అనడం వల్ల అది బ్రహ్మైవాహమస్మీతి వాసన. ఆ వాసన వచ్చేంచిందంటే ఇంతవరకు నిన్ను బాధిస్తున్న అవిద్యా విక్షేపాన్ హరతి. ఇంతవరకు నీ అవిద్యని, విక్షేపాన్ని, విక్షేపం అంటే చెదిరిపోవట, స్థిరంగా ఉండకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఆ విక్షేపాన్ని, అవిద్యని కూడా నశింపజేస్తుంది. ఏమిటి? ఇప్పుడు చెప్పిన ఏవం నిరంతర కృత, నేను నిర్గుణ్ణి, నిష్క్రియుణ్ణి, శుద్ధమైన బ్రహ్మముని అని నిరంతరం చేసినటువంటి ఈ బ్రహ్మైవాహమస్మితి అనే వాసన వల్ల అవిద్య విక్షేపం నశించిపోతాయి. ఎలాగంటే రోగానివ రసాయనం అని గొప్ప మాట చెప్పారు. రసాయనం అంటే ఆయుర్వేదంలో ఒకానొక ఔషధాన్ని రసాయనం అంటారు. అది సర్వరోగనాశకమైన ఒకానొక ఔషధం, అది ఆయుర్వేద పరిభాష. ఆ రసాయనం వేసుకుంటే రోగం ఎలా పోతుందో ఈ నిరంతర బ్రహ్మైవాహమస్మిన చింతన వల్ల ఏర్పడిన వాసన ఈ అవిద్యని, విక్షేపాన్ని అలా పోగొట్టేస్తుంది. అయ్యా కనుక గొప్ప మందు ఏమిటి? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పాలి. మందు ఏమిటి? ఇంత వివరించక చెప్పకపోతే అండి కొంతసేపు నా కంఠశోషకు పాజివ్వద్దు. నేను బ్రహ్మమే అనే చింతన, ఏది అనాత్మలో దాన్ని పరిహరించుట, ఏది ఆత్మో దాన్ని తెలుసుకుని అది నేను అని గ్రహించుట, ఆ నిరంతర చింతన వల్ల అవిద్య విక్షేపం పోతున్నాయి కదా. కనుక అసలు ఔషధం ఏమిటి? జ్ఞానమే గొప్ప ఔషధము. అయితే ఇది ఎలా వస్తుంది? ఈ చింతన ఎలా చేయాలి? ప్రవచనం చెప్పి చింతన చేయరా అంటే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అటు ఇటు చూస్తూ ఉంటాం. ఎప్పుడు తరిస్తా అని చెప్పండి, మనకి ఏకాగ్రత లేదు. ఎందుకంటే విషయాన్ని గౌరవించని వాళ్ళు, వాళ్ళ వైపు చూసేవాళ్ళు వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? అందుకే ఏ విధంగా సాధన చేయాలో గురుగారు చెప్తున్నారు. ప్రతిదీ చెప్పారు. ఉంటే సిద్ధాంతం చెప్పి దబాయించడం కాదు. ఇది సిద్ధాంతం, ఇది సత్యం అని నీకు 10 సార్లు చెప్పి 4 శాస్త్రవాక్యాలు చెప్పి బెదరగొట్టి ఇలా చెయ్యు లేకపోతే దెబ్బతినేస్తాం అనడం కాదండి. సాధన మార్గం చెప్పాలి. అందుకే భగవత్పాదుల వారు సాధన ఎలా చెయ్యాలో ఇప్పుడు చెప్తున్నారు. విష్ణు సాధన ఎలా చేయాలో చెప్తున్నది చాలా. అందుకే ఎప్పుడైనా శాస్త్రం సిద్ధాంతం చెప్పాలి, సిద్ధిని చెప్పాలి, సాధనని చెప్పాలి. చెప్పినప్పుడే శాస్త్రం అవుతుంది. సిద్ధి, సిద్ధాంతం, సాధన. అంటే సిద్ధి అంటే నువ్వు పొందవలసినది, దాని గురించి స్పష్టత చెప్పేది సిద్ధాంతం, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పేది సాధన. ఈ 3 చెప్పేది శాస్త్రం. అప్పుడే అది ప్రాక్టికల్ అవుతుంది, అప్పుడు అది చేయగలం. అది కూడా సాధన ఎలా చెప్తున్నారు. వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనం తమనన్యధీహి. ఇందాక చెప్పిన నిర్గుణ, నిష్కర్య ఇత్యాది విషయాలు నువ్వు ఎలా చేయాలి అంటే దీనికి మంచి ఇప్పుడు చెప్పిన శ్లోకాలకి ట్యూన్ చేసి రోజు పాట పాడుకోవడం కాదండి. దాన్ని ఏం చేయాలి అంటే
ఏకాంతంలో కూర్చో, అది చాలా ప్రధానం. ఏకాంతం లేనంత వరకు జ్ఞానము పండదు. అందుకే ఆధ్యాత్మిక సాధన చేయగా ఒక దశకు వచ్చేటప్పటికల్లా మనుషులతో సంగం అంటే కొంచెం ఆసక్తి తగ్గిపోవాలి. అలాగని మనుషుల మీద ద్వేషం పెంచుకోకూడదండి. నేను ఈ మనుషులతో కలవలేనండి అన్నాడు ఒకడు. అంటే మనుషులంటే ద్వేషం, వీడేదో పెద్ద మనిషి కానట్టు. అలాగని కాదు. పైగా ఈ లోకమంతా అంతేనండి, మీకు తెలియదు కానీ మీ ముందు ఇలా ఉంటారు గురువుగారు, కానీ వెనకాల జనాలందరూ ఇంతేనండి అంటారు ఒకరు. అలా అన్న మాటలు చాలా విన్నామండి. ఇలా అందరి దగ్గర విన్నాం, అదే బాధ. అంటే వీళ్ళు కూడా వాళ్ళల్లో ఒకలే, ఏమీ మారలేదు. సిగ్గు కూడా రాదు. ఇంకా మారలేదే, మేము ఇలాగే ఉన్నామని సిగ్గుపడ్డ కొంత పాపం పోతుంది. అది రాదే, ఇంకా వాడి గురించి చింతన, వీడి గురించి చింతన. ఎప్పటికి మారుతామో తెలియట్లేదు. ఆ గురువులకు సిగ్గు లేదు, అలా చెప్తూనే ఉంటారు. వీరు వారరా నోరు ముయ్యరు వాళ్ళు. ఇదో బాధాకరమైన అంశం. అయితే ఏంటంటే ఉత్తమ గురువులు చెప్తున్నాం అనుకోరు, వారికి వారు మననం చేసుకున్నాం అనుకుంటూ ఉంటారు, కనుక బాధ లేదు, వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఇది ఒక మననం కోసం చెప్పుకోవడం తప్ప బోధన కాదు ఇక్కడ. ఇలాగా ఎంత జనసాంగత్యం తగ్గితే అంత ఆత్మకి దగ్గర అవుతారో తెలుసుకోండి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. కానీ తగ్గట్లేదండి, కష్టమవుతుందండి, ఏం చేయమంటారండి? వదలట్లేదండి ఎవరు? జనం కాదు, నువ్వు వదలట్లేదు. ఒకటి గట్టిగా చెట్టుని పట్టుకుని వదలట్లేదంటే చెట్టు పట్టుకూడదు, నువ్వు పట్టుకుని వదిలే చాలు అన్నాడు ఇక్కడ. మనం అంటించుకునేవి కూడా ఇలాగే ఉంటాయండి ఇక్కడ. ఎప్పటికి వివిక్త సేవీ లఘ్వాసి అన్నాడు గీతలో పరమాత్మ. ఆ శబ్దమే వాడే ఇక్కడ, వివిక్త దేశ ఆసీన. అంటే ఇదంతా వింటే భగవద్గీత గుర్తు రాకుండా రాదు. అంటే భగవద్గీత ఏం చెప్పిందో అదే చెప్పారు శంకరులు. అదే భగవద్గీత చెప్పిన ఆయన ఏమన్నామో శంకరులను అదే అన్నాం. జగద్గురు అని నమస్కారం చేశాం ఇక్కడ. వివిక్త దేశ ఆసీన, ముందు ఒక ఏకాంతంలో నువ్వు కూర్చుంటే అవునండి నేను ప్రయత్నించాను కానీ అన్ని లోకాల గురించి ఆలోచిస్తున్నామండి, అది కోదు. విరాగ, రాగం విడిచిపెట్టు, దేనితో అటాచ్మెంట్ విడిచిపెట్టి, విజితేంద్రియ, ఇంద్రియాలని జయించు. అంటే ఇంద్రియాలను నిగ్రహించి, భావయేత్ ఏకం ఆత్మానం, ఆత్మని మాత్రమే భావన చేయి. ఎలా భావన చేయాలి? ఇందాక చెప్పానుగా 4 శ్లోకాల్లో, అలా భావన చేయి. నిర్గుణ నిష్క్రియ ఇది నిజమేనండి. నేను నిర్గుణ నిష్క్రియ ఆనందము అద్వయము భావన చేస్తున్నా, కానీ మధ్యలో ఇంద్రియాలు శరీరాలు గుర్తొస్తున్నాయి కదా, గుర్తొచ్చిన ప్రతిసారి నేతిని దోసాయి. కనుక గుర్తొస్తున్న శరీరము భౌతిక విషయాలు వెట్టటి నా ఇతి అని తోచేస్తూ ఏది నువ్వో దాని యందు పెడుతూ ఉండు ఇక్కడ. అంటే జారిపోతున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం లాంటిదండి. ఇది మహా కష్టమే అన్నాడు అర్జునుడు. అందుకే సాధన చేయమన్నాను కదా అన్నాడు కృష్ణుడు. కష్టమే అని వదిలేస్తావా? సాధన చేసి సాధించాలి ఇక్కడ. సాధన చేయి, తప్పకుండా సాధ్యమవుతుంది ఇక్కడ. అభ్యాసం చేయి, నిరంతరం చేసేది అభ్యాసం, అది చెయ్యం. అలా అభ్యాసం చేస్తూ భావయేత్ ఏకం ఆత్మానం అనంతం తం, ఏది ఏకమై ఉన్నదో, ఏది అనంతమై ఉన్నదో, ఏది తత్పదవాచ్యమై ఉన్నదో అటువంటి ఆత్మానం, ఆత్మను భావయేత్ భావించు, దానిని మాత్రమే భావించని చెప్పడానికి ఏకం, మరొక దాన్ని భావించకు అని మళ్ళీ అనన్యధీహి అన్నారు. మరొక వైపు బుద్ధిని పోనివ్వకుండా దాని యందే బుద్ధి నిలుపుట, దీనికి అనన్య భక్తి అంటారండి. అనన్య భక్తిని గీతలో చూస్తుంటే కొంతమంది ఎలా వ్యాఖ్యానించారంటే విష్ణువు అంటే విష్ణువునందే భక్తి ఉండాలి కానీ శివుడి మీద ఉండకూడదు అని రాశారు. అది కాదు అనన్య భక్తి అంటే. అంటే శివుడు అన్యము అని భావించాడు, అలాగే విష్ణువు అన్యమని ఇంకోటి భావిస్తాడు. అన్యమనేది లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఆ బ్రహ్మమే అని బ్రహ్మమునందు మాత్రమే బుద్ధి నిలుపుట అనన్య భక్తి. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియాసుధీ భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా. ఏ విషయాలు గుర్తొస్తున్నాయో అవన్నీ ఆత్మలో పడి అంటే లీనం చేసేయి, అప్పుడు ఆత్మ మిగులుతుంది. ఇది ఎలాంటిదంటే అగ్ని రగులుతోంది, మీ దగ్గర 10 కట్టెలు వచ్చి పడ్డాయి, ఒకటే మిగల్చాలంటే మీరు ఏం చేయాలి? కట్టెలను అగ్నిలో పడేయాలి. కానీ కట్టెలను అగ్నిలో ఏం చేశారు? లయం చేశారు. లయం చేస్తే ఏం మిగిలింది? కట్టెలను అగ్నిలో వేసేసాక ఏం మిగిలింది చెప్పండి? అగ్నే మిగిలింది, అవునా లేదా? అలాగే మీరు ఆత్మజ్ఞానము లేదా ఆత్మవిచారణ అగ్ని రగిల్చినప్పుడు బాహ్య విషయములు ఏవి వచ్చినా ఆ ఆత్మచింతన అగ్నిలో పడేయండి అన్నాడు ఇక్కడ. ఏది వచ్చినా అందులో పడేస్తే ఇంకా ఆ జ్వాల మాత్రమే మిగులుతుంది. అందుకే ప్రవిలాప్య, విలాపనము చేయుట. ప్రవిలాప్య అంటే విలాపనము చేయుట అంటే లీనము చేయుట, అన్నీ అందులో లయం చేసేయాలి. ఇది లయం. అందుకే ధ్యానము అనగా లయము చేయుట, ఇదే తెలుసుకోవాల్సింది. ఏ బాహ్య విషయం వచ్చినప్పటికీ కూడా పరిహరించుట. ఎక్కడ పరిహరించేసావు? నీ లోపలికి వచ్చింది, అది లోపలికి లాగి మరి మిగలకూడదు. అది ఇక్కడ అగ్నిలో కట్టెవేసాక మరి మిగలదు. చింతనలు లోక విషయం విలీనం చేసాక మరి లోక విషయం మిగలకూడదు. ఆ చింతన మాత్రమే మిగలాలి, అది తప్ప అన్యము తొలగాలి అని చెప్తూ
భావయేదేకమాత్మానం, మళ్ళీ శబ్దం వేశారు, భావయేత్ ఏకమాత్మానం నిర్మలాకాశవత్సద, నిర్మలమైన ఆకాశంలో ఉన్న ఆత్మని మాత్రమే చింతన చేయి. ఆత్మకి నామం రూపం లేదు, నామరూపాలు శరీరాదులకు ఉన్నాయి. అందుకే నామరూపములతో ఉన్నవన్నీ విడిచిపెట్టేసాయి. నామరూపాలు విడిచిపెట్టేస్తే సత్పదార్థం మాత్రమే మిగిలి ఉంటుంది. నామరూపాలు శరీరాలకు ఉన్నాయి, సత్తుకి నామం లేదు, రూపం లేదు. కానీ నామం రూపం తీసేస్తే సత్తు చిత్తు ఆనందం మాత్రమే మిగులుతుంది. అందుకే 5 లక్షణాలు చెప్పారు. సత్తు చిత్తు ఆనందం బ్రహ్మ లక్షణం, నామం రూపం జగన్ లక్షణం అండి. జగత్ అంటే నామం రూపం, పరమాత్మ అంటే సత్తు చిత్తు ఆనందం. ఇప్పుడు నీకు ఏది కావాలి చెప్పండి? ఇప్పుడు అంటే కనీసం ప్రవచనం విన్నప్పుడు. ఆత్మబోధ సబ్జెక్ట్ కనుక మనకు కావాల్సింది ఆత్మ కనుక, ఆత్మలక్షణం ఏంటి? సత్తు చిత్తు ఆనందం, అది నీకు కావాలి. జగత్తు కాదు కదా, ఇప్పుడు జగత్తును లయం చేశారు. జగన్ లక్షణం ఏమిటి? నామం రూపం. కనుక ఒక పని చేయి, సత్తు చిత్తు ఆనందాన్ని పైకి తీయి, ఈ రెంటిని కిందకి తీసేయి. అందుకే సత్తు చిత్తు ఆనందం తీసి నామరూపాలు 2 తీసేయి. తీస్తే ఏం మిగిలింది? సచ్చిదానందం మిగిలింది. ఇది చిన్ముద్ర అండి, ఇది తెలుసుకుంటే చాలన్నాడు ఇక్కడ. అందుకే నామరూపాధికం సర్వం విహాయ పరమార్థవిత్, పరమార్థము తెలిసినవాడు నామరూపాలని విడిచిపెట్టి పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్టతే, వాడు పరిపూర్ణమైన చిదానంద రూపముగా మాత్రమే మిగిలిపోతాడు. అక్కడ ఇంక 3 ఉండవు. 3 అంటే తెలుసుకొనేవాడు, తెలుసుకొనుట, తెలియబడేదానికి భేదం లేదు. అది ఐక్యమైపోయి ఏకమైపోయి ఇంకా భేదమే ఉంది. అదే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరే న ఆత్మని విద్యతే. పరే న ఆత్మని అంటే పరే ఆత్మని అంటే పరమాత్మని. పరమాత్మ యందు జ్ఞాత జ్ఞాన జ్ఞేయ అనే భేదము లేదు. ఇప్పుడు కుంకుమ పూజ చేశారు ఇంతవరకు లలితాశాస్త్రంలో, అక్కడ ఇది ఉంది, జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూప. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయం అనే భేదము వ్యవహారంలో కల్పితం, నిజాన్ని 3టిగా ఉన్నది ఒక్కటే. అది జ్ఞాత అయినటువంటి వాడు జ్ఞేయమైన బ్రహ్మం ఎక్కడో ఉందనుకోకుండా జ్ఞానమే దాని స్వరూపం కనుక జ్ఞాత జ్ఞేయం కలిసి జ్ఞానంలో ఐక్యమైపోతాయండి, ఒకటే మిగులుతుంది ఇక్కడ. అదే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరే ఆత్మని నవిద్యతే. పరమాత్మ యందు ఈ 3 భేదములు లేవు. భేదం ఉంటే మళ్ళీ ప్రపంచం అవుతుంది, భేదం లేకపోతే పరమాత్మ అవుతుంది. అభేదం కదా ఇప్పుడు మనం చెప్తున్నాం. అందుకే చిదానందైక రూపత్వా దీప్యతే స్వయమేవ తత్. కనుక చిదానంద ఏక రూపముగా స్వయమేవ తనంత తానే తెలుసుకోబడతాడు, అనుభవానికి వస్తాడు. ఇది చెయ్యాలంటే ఏకాంతంలో ఉండాలి, వైరాగ్యవంతుడై ఉండాలి. ఈ 2 లేనప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా వేదాంతం వాచా వేదాంతం అవుతుంది. నువ్వు ఏకాంత చింతన చాలా అవసరం. సిద్ధి పొందిపోయికి ఎక్కడున్నా పర్వాలేదండి, సిద్ధి పొందే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. సిద్ధి పొందేకి ఏ బాధ్యం లేదు, సిద్ధి పొందే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనస్సు భయంకరమైనటువంటి దుర్మార్గమైనది ఇక్కడ. దాన్ని కాస్త విడిచిపెట్టినా ఎన్నో ఆలోచిస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు నా జ్ఞానం అయిపోయినేమో అని భ్రమపడుతూ ఉంటుంది. ఒక్కసారి నేను నిర్మలుండి అనిపించేస్తున్నది, అదే ప్రమాదం. అనిపించిందా ప్రమాదం, అయిపోతే బాధ లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. నేను గొప్పవాడినేమో అనుకున్నావా అయిపోయావు, అనిపించకూడదు, అయిపోవాలండి ఇక్కడ. అయిపోతే ఏ బాధ లేదు. అంతవరకు ఇది చాలా భయంకరమైనది. మనసు గుర్తుపెట్టుకోండి, పరమ దొంగది, నమ్మద్దు దాన్ని. అందుకే ఏకాంతంతో పాటు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేనప్పుడు మనసు మరీ ప్రమాదం. అందుకే వైరాగ్యంతో పాటు ఉండవలసినది. తర్వాత నిందాక చెప్పిన వివిక్త దేశాసేనో విరాగో విజితేంద్రియ, ఇవన్నీ చేయాలి. అప్పుడు ధ్యానంలో ఎలా చేయాలంటే ఆత్మానమరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ ఏవం పశ్యే నిగూఢవత్. ధ్యానంలో ఏం చేయాలి తెలుసా? ఆత్మానం, ఇక్కడ ఆత్మానం అన్నప్పుడు నీ బుద్ధిని అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అరణిం కృత్వా దాన్ని ప్రధానంగా పెట్టి దానిపైన ప్రణవాన్ని ఉత్తరారణిగా పెట్టి, అరణి అంటే ఇప్పుడు చాలామందికి యజ్ఞం చేసినప్పుడు అరణి మథనం తెలుస్తుంది. కింద ఒక చెక్క పెడతారు, పైన ఒక చెక్క పెడతారు, మథనం చేస్తారు కదా. అలా ఆత్మానం నిన్ను ఒక అరణిగా చేసుకుని ఓంకారాన్ని మరొక అరణిగా చేసుకుని మథనం చేయన్నాడు ఇక్కడ. అంటే సాధన చేసేటప్పుడు ఆత్మయందు బుద్ధి పెట్టి ప్రణవం చింతన చేయమన్నాడు ఇక్కడ. ప్రణవం అంటే ఓంకారం. ఎందుకంటే ఆ బ్రహ్మముని చెప్పే ఒకే అక్షరం ఓం, అందులో మొత్తం ఉంది. ఆత్మని తెలియజేసే అక్షరము ఓంకారం. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ గనక దృష్టిని బ్రహ్మమునందు నిలిపి ప్రణవాన్ని సాధన చేస్తూ ఉంటే ఆత్మానమరణిం కృత్వా, దేని యందు నిలిపో బ్రహ్మమునందు, అది అరణి అయ్యింది. ఓంకారం చేస్తున్నావు, మథనం చేయి. మథనం అంటే నిరంతరం చేసే ప్రయత్నాన్ని మథనం అంటారు. ఎంతవరకు అగ్ని మథనం చేయాలండి?
ఒక్కసారి చెప్పండి. యజ్ఞం దగ్గర అరణ్య మథనం ఎంతవరకు చేయాలి? అబ్బా సరిగ్గా చెప్పారు. అదే 40 నిమిషాలు చేయాలి, 15 నిమిషాలు చేయాలి కాదు, అగ్ని పుట్టే వరకు. ఒక్కొక్కప్పుడు అరణ్యలా మధించగానే అగ్ని వస్తుంది, అయిపోయింది. కొందరికి గంటలు గంటలు చేసినా రాదు. అంటే ఇప్పుడు తెలిసింది కదా సాధన ఎంతవరకు చేయాలి. మండల దీక్షలు, సంవత్సర దీక్షలు లేవు, సిద్ధి పొందే వరకు సాధన అంతే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంతేగాని ఉపనిషత్తులు ఎంతకాలం వింటే ముక్తి వస్తుంది, ఎంతకాలం విన్నా ముక్తి రాదు. ఎందుకంటే మథనం అది పుట్టే వరకు చేయాలి. ఈ రెండు చేస్తుంటే ఏమవుతుందంటే ధ్యాన నిర్మథనాభ్యాసాత్, ధ్యానము అంటే బుద్ధి యొక్క నిలుకడ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని నిర్మథనం, ఈ మథనం అభ్యాసాత్ నిరంతరం చేయడం వల్ల ఏవం పశ్యే నిగూఢవత్, అప్పుడు నీ లోపల పుడుతోంది అగ్ని. అరణి మధించేటప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి అగ్నిని పెట్టట్లేదు, మథనం చేసిన అందులోంచి పుట్టింది. కానీ నువ్వు ప్రణవాన్ని ఉత్తర అరణిగా తీసుకుని ఆత్మనిష్టని కింద అరణిగా పెట్టుకుని సాధన చెయ్యగా 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 లోపల ఈ అనుభూతి, బ్రహ్మానుభూతి అని అగ్ని రగులుతుందయ్యా అన్నాడు. ఇది సాధన చేయాలి ఇక్కడ. ప్రణవం అనగానే ఇంకా ప్రతివాడు ఓంకారం చేసి కూర్చోకూడదు. నీ గురువు ఇచ్చిన ఏ మంత్రమైనా ఈ ఆత్మయ్యనదే, ఇది తెలుసుకో. విష్ణువైనా శివుడైనా కృష్ణుడైనా ఆ మంత్రాన్ని చేసినప్పుడు కూడా దీన్ని తెచ్చుకోవచ్చండి. కనుక నేను ఇవాళ నుంచి ఈ మంత్రం మానేస్తాను, గురువులు ఇచ్చింది, రేపటి నుంచి ఇంకా ఓంకారం చేయడం మొదలు పెడతాను అనుకోవద్దు దయచేసి. దీని సాధకులకు అనుకూలంగా చెప్తున్నది ఏంటంటే, అందుకే ఇవాళ ప్రారంభంలో రామకృష్ణాది నామములు కూడా ఆత్మవే అని చెప్పుకున్నాం. వాటి అర్థాలు తెలుసుకుంటే దీనికే వెళుతుంది కదా. అర్థ విచారణ చేస్తూ మథనం చేస్తూ ఉంటే వాడు ఎక్కడో పుట్టాడో రాముడు కానీ కృష్ణుడు కానీ నీలో ఆత్మగానే అనుభవానికి వస్తాడు, అది చెప్తున్నారు ఇక్కడ. అగ్ని మథనం చేస్తుంటే పుడుతున్నట్టుగా పుడుతుంది. ఏవమాత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహెత్. అగ్ని ఇంకా మీరు వదిలిస్తే మొత్తం అన్నిటి తగలెట్టేస్తుంది కదా. నిజంగా యజ్ఞాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జ్ఞానంతో అన్వయించారే, అదే జ్ఞానయజ్ఞం కాక ఏమవుతుందండి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. అరణిమథనం అనేది యజ్ఞం తెలిస్తేనే తెలుస్తుంది, అదే దాంతో పోల్చారు. ఆ తీసుకొచ్చిన అగ్నితో మీరేం చేశారు? ఆ తెచ్చుకుపెట్టిన సమిధులన్నీ తగలెట్టారు, అది ప్రధానంగా. కానీ తెచ్చిపెట్టిన సమిధులను తగలెట్టడం కోసం ఈ అగ్ని సృష్టించారు కదా. అలాగే ధ్యానం వల్ల పుట్టినటువంటి ఆత్మజ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఈ సమస్తమైనటువంటి అజ్ఞానము దగ్ధమైపోవాలి. సర్వాజ్ఞానేంధనం దహేత్, సర్వ అజ్ఞాన ఎంధనం దహేత్. అజ్ఞానమైన ఇంధనం అంతా జ్ఞానాగ్నితో దగ్ధమైపోయింది. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితంబుదా అని భగవానుడు దీంతోనే చెప్పారు ఇక్కడ. ఇలా దగ్ధమైపోయిన తర్వాత కేవలం జ్వాలగా మిగిలవు. అయితే ఇక్కడ గొప్ప మాట చెప్పారు, ఇది రావాలి అంటే ఇలా చెయ్యాలని చెప్పేవాడు కూడా ఉండాలి కదా. ఇది నాయన ఆత్మలక్షణం, ఇది అనాత్మలక్షణం. ఇప్పుడు నువ్వు చాలా మఠం వేసుకు ధ్యానం చేయి. ధ్యానం చేస్తున్నప్పుడు బయట ఆలోచనలు వస్తాయి కదా, ఇవి నీతిని తోసేయి. వాటి మీద వైరాగ్యం పెంచుకో. వైరాగ్యం పెంచుకుంటే ఇక మనసులోకి రావండి. జుగుప్స కలిగింది మనసులోకి వస్తుందా, వదిలేదాన్ని. వదిలేసి పరమాత్మ యందే దృష్టి పెట్టు, ప్రణవం సాధన చేసుకో, ధ్యానం నిరంతరం చేయి, ఇదే సాధన అని ఒకటి చెప్పాలి కదా. ఆ చెప్పడాన్ని బోధ అంటారు, చెప్పేవాడిని గురువు అంటారు. కానీ గురువు చెప్పే ఈ బోధ నీకు ముందు వస్తుంది కదా. ముందు వచ్చేది గురువు యొక్క బోధ, తర్వాత వచ్చేది ఆత్మజ్ఞానం. కనుక ఇది ఎలాంటిదంటే సూర్యుడు ఉదయించే ముందు అరుణుడు వస్తాడు కదా అన్నాడు ఇక్కడ. అంటే ముందు అరుణోదయం అవుతుంది ఉదయం, తర్వాత సూర్యోదయం అవుతుంది. కానీ సూర్యుడు అనే బింబం కనబడానికి ముందు అరుణం కనబడుతుంది ఇక్కడ. కనుక అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమాన్ ఇవ. స్వయమేవ అంశుమాన్ ఇవ. రాత్రంతా ఉన్న చీకటి ఉదయం వచ్చిన అరుణకాంతులతో పోయిన తర్వాత సూర్యుడు బింబముగా పూర్ణంగా ఉదయానికి వచ్చినట్లుగా గురువు యొక్క బోధ, బోధ అంటే ఈ చెప్పిన విషయం అంతా కూడా అరుణోదయంలాగా. అంటే వరుస 2 రోజులు విన్న తర్వాత నిజమే మీకు అనిపించింది కదా. అంటే అజ్ఞానం అనే చీకటి అరుణోదయంతో పోయినట్టు పోయింది కదా. ఇంక తర్వాత రావాల్సింది ఆత్మోదయమే. కనుక అరుణోదయమైంది, ఆత్మోదయం కావాలి. బోధ అరుణోదయం, అనుభవము ఆత్మోదయం అని చెప్పారు ఇక్కడ. అది జరగవలసింది. అది అరుణనేవ బోధేన పూర్వం సంతమసే హృతే. నీలో ఉన్న రకరకాల సందేహాలు, ఇది నేనేమో ఇది కాదేమో అనే భ్రాంతంతా గురుబోధ వల్ల అరుణం వల్ల పోయిన తర్వాత తత్ ఆవిర్భవేద్ ఆత్మ స్వయమేవ. సూర్యుడు స్వయంగా వచ్చినట్లుగా స్వయంగా ఇది ఆత్మ అనుభవానికి వస్తుంది. అంశుమాన్ ఇవ, సూర్యుని వలె. ఆత్మాతు సతతం ప్రాప్తోప్యప్రాప్త పద విద్యయ తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. మొత్తానికి ఆత్మానుభవం కలిగిందండి.
కొంతమంది ఆత్మసాక్షాత్కారం అయిందండి అంటుంటారు. అంటే ఏమిటయ్యా అని అడగండి, ఏం చెప్పాడో వినండి. ఆత్మసాక్షాత్కారం అంటే ఎలా కనబడిందంటే, నాకు చుక్కలు చుక్కలు కనబడ్డాయండి అన్నాడు ఒకడు. ఇంకోటి ఎర్రగా కనబడిందండి. అయితే రెండు ఆత్మ కాదు, ఆత్మ చుక్క కాదు, ఆత్మ ఎరుపు కాదు, దాని రంగుల్లో ఇవి లేవు చెప్పాం. మరి ఏమిటి ఆత్మ అంటే? మరి ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? ఇవన్నీ వింటూ ఉంటాం, పదాలు వాడేస్తుంటాం అర్థం తెలియక. ఆత్మసాక్షాత్కారం ఎలాంటిది అంటే కొత్తగా వచ్చేది కాదు నాయన, అది అప్రాప్త ప్రాప్తి కాదయ్యా, ప్రాప్తమైన దాన్ని ప్రాప్తి చేసుకోవడం ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మాతు సతతం ప్రాప్త, ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, ప్రాప్తమై ఉన్నదే. అందుకే అపి అప్రాప్తవత్ అవిద్యయ, అవిద్య చేత అంటే అజ్ఞానం చేత ఆత్మ పొందబడలేదని, ఆత్మ పొందబడింది అని అజ్ఞానం చేత అంటున్నాం. కానీ ఆత్మ కొత్తగా పొందబడేది కాదు, అది పొందబడే ఉన్నది. అది ఎలాగూ అంటే నువ్వు ఆత్మను తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకోలేకపోవడమైన అజ్ఞానాన్ని తొలగించడమే ప్రయత్నం తప్ప ఆత్మ అనేది కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి సాక్షాత్కరించదు. సాక్షాత్కారం అంటే అనుభవము. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సాక్షాత్కారం అంటే డిజిటల్ ఎఫెక్ట్తో రావడమో గ్రాఫిక్స్తో కనబడమో కాదు. ఇక్కడ సాక్షాత్కారం అంటే అనుభూతి. అనుభూతి కొంతమందికి ఎర్రగా కనబడిందండి, తెల్లగా కనబడిందంటే అదొక రోగం నాయనా అన్నాడు. ఇవి కావు, దాని వర్ణములే లేవు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి? అనుభూతి. సాక్షాత్కారం ఏంటి? అనుభూతి. ఎవడైనా చెప్తే తెలుసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మానుభూతి. ఆత్మానుభూతి అంటే బ్రహ్మానుభూతి. అదే భక్తిలో భగవద్ అనుభూతి. అనుభూతి అనుభూతి అనుభూతే సాక్షాత్కారం, మరొకటి కాదు. ఇక్కడ అనుభూతి నిరంతరాయంగా ఉంటుంది. అనుభూతి లక్షణం ఆనందం. అదే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం అన్నారు భగవత్పాదులు వారు. అంత లోతుగా పెట్టాడు అక్కడ. అది ఆయన తప్ప ఎవడు రాయలేడు, శివానంద లహరి. ఎందుకంటే ఈ భావం తెలిస్తే అనుభూతి అది ఇక్కడ. పైగా అనుభూతి ఎలా ఉంటుందంటే మాటి మాటికి తరంగాలు వస్తూ ఉంటే ఆ నీటి యొక్క పూర్ణత్వం తెలుస్తుంది. నీరు పూర్ణత్వం నుండి తరంగాలు ఎక్కడొస్తే, నీరు పూర్ణంగా ఉన్నప్పుడే మాటి మాటికి తరంగాలుగా వస్తూ ఉంటుంది. తరంగాలు అంటే మాటి మాటికి అని అర్థం. ఆత్మానుభవం కూడా మాటి మాటికి అనుభవిస్తున్నాడు. అందుకే స్ఫురదనుభవాభ్యాం, ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అంత గొప్ప చెప్పారు కదా. అందుకే ఇది అలాంటి ఆనందానుభవం వస్తుంది. ఇది ఎలాంటిది అంటే కొత్తగా వచ్చేది కాదు, తెలుసుకుంటున్నాం, తెలుసుకోవడం వల్ల వస్తుంది. ఇది మరొకటి కాదు. అది ఎలాంటిది అంటే స్వకంఠాభరణం యథ అని గొప్ప మాట అన్నారు. ఒక ఆవిడికి మెడలో నగపోయి వెతుక్కుంటుంది, మొత్తం చెమట్లు పట్టిసేము. ఆ నగపోయింది అని చెమట్లతో అంతా వెతుక్కుంటుంది. ఈ లోపల ఎవరో కనబడి ఏంటమ్మా అంటే నగపోయింది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని డిజైన్. ఇలా చూసి నీ మెళ్ళలోనే ఉందమ్మా అన్నారు వాళ్ళు. అమ్మయ్యా మెళ్ళో ఉందా అనుకుందిట. అప్పుడు ఆవిడ చెమట్లు పడ్డం పోయింది, అన్నీ అయిపోయాయి, సుఖంగా ఉంది ఇప్పుడు. అంటే సుఖంగా ఉండడం ఏంటంటే పోయిన నగ ఎక్కడో దొరికిందా? ఎక్కడుంది? మెడలోనే. మెడలోనే ఉందనేటటువంటి ఎరుక లేకపోవడం వల్ల ఒక టెన్షను, బాధ, ఆందోళన అన్నీ కలిసాయి. ఎవరో కనబడి నీ మెడలోనే ఉందని చెప్పారు, తెలియగానే అంత ఆందోళన పోయింది. అంటే కొత్తగా నగ దొరికిందా? ఉన్నదేగా, ఉన్నదే పోయింది అనుకుంది, దొరికింది. అలా ఆత్మ కూడా ఉన్నదే, తెలియబడట్లేదు, గురూపదేశం వల్ల తెలియబడింది, చూసుకుంది, ఆనందించింది. ఆత్మ కూడా అంతేనైనా అన్నారు ఇక్కడ. స్వకంఠాభరణం యథా, మంచి ఉపమానం. అయితే చిత్రం ఏంటంటే స్థానము పురుషవద్భ్రాంచాకృత బ్రహ్మణి జీవత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఇక్కడ చిత్రం ఏంటంటే నేను బ్రహ్మమనే ఉన్నాను, అది ఇంతవరకు తెలిసిపోయింది కదా. రేపు మళ్ళీ అడిగితే ఏమిటో కాదు, కానీ ఇప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉన్నాం కదండి. కనుక నేను బ్రహ్మమని, నిస్సంగుణ్ణి, శరీరం కాదు, మనస్సు కాదు అంటున్నామా లేదా? ఇలాగ ఉండిపోతామా? మీరే చెప్పేస్తున్నారు, మీరు చెప్పండి కానీ మేము అలా ఉండవని. ఆఫ్టర్ 8:30 ఎప్పుడో మళ్ళీ ఇవన్నీ మనమే కదా. ఇప్పుడు మాత్రం మనం కాదు. ఎలాగైతే చెప్పులు అక్కడ విడిచిపెట్టి ఇక్కడ కూర్చున్నామో అప్పుడు తప్పకుండా వెళ్ళేటప్పుడు వేసుకుంటామని తెలుసు. అలాగే ఈ అజ్ఞానం ఇక్కడ పోగొట్టుకుంటున్నామో వెళ్ళేటప్పుడు మళ్ళీ అది పూసుకుని వెళ్తామని మనకు తెలిసి కూర్చున్నాం. అది నేను దృఢపడ్డం కంటున్నాం. కానీ ఇక్కడ అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు, ఈ చెప్పినదంతా వాళ్ళకి అప్పటికే తెలుసు. కానీ నిష్ఠ నిలబడాలి అని సాధకుడికి చెప్పాలి కనుక చెప్తున్నాం ఇక్కడ విశేషించి. మొత్తానికి ఏమిటి అనిపిస్తుంది? నేను బ్రహ్మమును, నేను శాశ్వతుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, నాకే వికారాలు లేవు అని ఎంత అనుకుంటున్నా కూడా ఆ నేననే దానికి జీవభావం మాటిమాటికి పడుతుంది కదా. అదేమిటి అంటే చీకట్లో ఒకనొక నిలబడినటువంటి ఒక మోడునో ఒక రాతినో చూసి మనిషిని భ్రమిస్తాం కదా. అలాగే అజ్ఞానం అనేటటువంటి చీకట్లో శుద్ధమైన బ్రహ్మముని మనం తెలుసుకుని అది బ్రహ్మముని తెలియక నశించి పోయేటటువంటి లక్షణాలు గలది అనుకుంటున్నాం.
ఎందుకంటే మనకి మనిషి మొదలైన ఉపాధులు అలవాటైపోవడం వల్ల కనబడుతున్న మోడులోనో లేదో ఒక రాతి చెక్కలోనో చూసి ఆ ఉపాధిని ఆరోపించుకొని భ్రమిస్తున్నాం. ఎందువల్ల? చీకటి వల్ల భ్రమిస్తున్నాం. పైగా మనకి ఇదివరకు ఒక రూపాలు అలవాటైపోవడం వల్ల ఈ రూపం పోల్చుకోలేకపోవడం వల్ల దాన్ని ఆపాదించుకుంటున్నాం. అలాగే శరీరాదుల అలవాటైపోవడం వల్ల శుద్ధమైన బ్రహ్మమునందు కూడా జీవభావాన్ని ఆపాదించుకుంటున్నాం. ఇది కొంత చీకటి యొక్క లక్షణం, నీ కంటి యొక్క లక్షణం. ఈ రెండూ కూడా వివేకం చేత, జ్ఞానం చేత, సాధన చేత పోతే అసలైనటువంటిది ఏదో తెలిసిపోతుంది, నీ అసలు స్వరూపం తెలుస్తున్నది. అదే జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. తాత్వికే రూపే, తాత్విక రూపము తెలిసినప్పుడు జీవభావం పోతుంది. వెలుగు రాగానే నువ్వు చీకట్లో చెక్కను చూసి మనిషి అనుకున్న భ్రాంతి ఎలా పోయిందో, జ్ఞానం రాగానే నీ జీవభావం పోయింది. జీవభావం ఏంటంటే ముందే చెప్పుకున్నాం కదా. ఎప్పుడు వచ్చినప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? తాత్వికే రూపే. తాత్వికము అంటే యథార్థము, తత్వశబ్దానికి యథార్థం అని అర్థం. నీ యథార్థ స్వరూపం తెలిసిన తర్వాత జీవభావం పోయింది. అంటే ఇంతవరకు జీవుడిని అనే భావం ఏమైంది? తత్వంలో లయమైపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? తత్వమే. ఇందాక కట్టె అగ్నిలో లయమైపోయి అగ్ని మిగిలినట్లుగా నీ జీవభావం అనే అజ్ఞానం అనే కట్టే జ్ఞానాగ్నులు దగ్ధమై నువ్వు నీ స్వస్వరూపంగా మిగిలిపోయావు. తత్వస్వరూప అనుభవాదుత్పన్నం జ్ఞానమంజస అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. గొప్ప మాట చెప్పాడు. తత్వస్వరూపమనే అనుభవం కలిగిన తర్వాత వెంటనే అజ్ఞానం తొలగిపోతుంది అన్నాడు ఇక్కడ. అంటే అజ్ఞానం నీ తత్వస్వరూపం తెలిసకపోతుంది, నీ అసలు రంగు తెలిసాక అజ్ఞానం పోతుంది అయ్యా అన్నాడు. అంటే తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానం. తత్వస్వరూపమనే అనుభవం జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత అంజస వెంటనే అహం మమేతి అజ్ఞానం న బాధతే. నేను నాదేన అజ్ఞానం నిన్నింక బాధించదు. నీ స్వస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత అహం మమ రెండు బాధించవు సుమా. ఎలాగంటే దిగ్భ్రమాదివత్ అన్నాడు. ఇది ఎలాంటిది అంటే ఒక్కొక్కప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తెలుసా మీకు? ఈ మాట చాలా బాగుంది. దిక్కుతోచని పరిస్థితి. ఒక రాత్రి ఏదో ఊరు వెళ్ళారనుకోండి, మీరు జపం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు తూర్పు ఎక్కడుందో మీకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తారు? ఫోన్లో చూసుకుంటామని చెప్పకండి, ఎవరిని అడుగుతారు. వాడు మీకు అన్ని దిక్కులు చెప్పక్కర్లే, ఇది తూర్పు అని చెప్పిన తర్వాత మిగిలినవన్నీ మీకు స్పష్టమైపోతాయి. అదేవిధంగా నీ స్వస్వరూపం ఒక్కటి తెలిసిపోయిన తర్వాత మిగిలిందంతా అజ్ఞానమే ఏదో తేలిపోతుంది కదా. ఇది ఒక్కటి తెలిస్తే చాలు. దిగ్భ్రమాదివత్ అనే దానికి భాష్యకాలం దిక్ ఒకటి తెలిస్తే మిగిలిన భ్రమలు తొలగుతాయన్నారు. కానీ నిజానికి దిగ్భ్రమాదివత్ అనే మాట ఇది గొప్ప అర్థమైన అద్భుతమైన భావం మరొకటుందండి. ఇది శంకర్లో కూడా ఇప్పుడు చెప్పబోతుంది. దిగ్భ్రమాదివత్ అంటే అర్థం, ఒక మనిషి నిలబడ్డవాడు గిర్రని తిరుగుతున్నాడు, చాలాసేపు తిరిగి ఆగాడు. ఆగిన తర్వాత కూడా ఇంకంత తిరుగుతున్నట్టు కనబడుతుంది. నిజానికి అంతా తిరుగుతుందా చెప్పండి? ఇక్కడ అది అలాగే ఉంది. తిరుగుతున్నది అనేది నువ్వు తిరగడం వల్ల ఏర్పడిన దిగ్భ్రమ. మొత్తం దిక్కులన్నీ తిరుగుతున్నట్టు భ్రమిస్తున్నావు. దిక్కులు తిరుగుతున్నాయా? లేదు. నువ్వెంతగా తిరగడం అలవాటైపోయిన తర్వాత నువ్వు నిలకడగా ఉన్నా తిరుగుతున్నట్టు కనబడుతుంది. అలాగే పుట్టుట పుట్టుట అలవాటైపోయిన తర్వాత చావు పుట్టుకలు లేని పరమాత్మ కూడా చచ్చినట్టు పుట్టినట్టు నీకు అనిపిస్తుంది. ఇక్కడ ఆ భ్రమ ఒక్కసారి ఆగిపోవాలి. ఎప్పుడు నిలకడగా కాసేపు ఉన్న తర్వాత నువ్వు స్థిరంగా ఉంటే అప్పుడు అంత స్థిరంగా ఉన్న ఎరుక కలుగుతుంది. కనుక నీకు అలవాటైపోయిన చావు పుట్టుకల తిరుగుడు కాసేపు ఆపి ఉంచి చూస్తే అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది, స్వస్వరూపం స్థిరత్వం ఏర్పడుతుందని ఆయన. అది దిగ్భ్రమాదివత్ అనే మాటకి మరొక అర్థం. కనుక నువ్వు తిరుగుతున్నంతసేపు లోకం తిరుగుతున్నట్టు కనబడిందని లోకం తిరుగుతుంది అనుకో. అలాగే చచ్చే పుట్టే లక్షణమైన దేహం యొక్క లక్షణంతో ఆత్మని చూడకు. చూస్తే అది కూడా చచ్చినట్టు పుట్టినట్టు కనిపిస్తుంది ఈ అలవాటు వల్ల చూడడం వల్ల. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకంచ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుషా. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అందుకే శంకరులు కృష్ణుడు అంటే అంత ఇష్టం. తీరు కూర్చుని భగవద్గీతకు అంత భాష్యం రాశారు. ఆ భావాలన్నీ లాక్కొచ్చి ఇందులో పెట్టేశారు ఆత్మబాధలు. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి, ఎవడైతే ఆత్మ గురించి తెలుసుకుంటాడో వాడే నిజమైన జ్ఞాని. వాడు సమ్యక్ విజ్ఞాని. సమ్యక్ అంటే సంపూర్ణముగా విజ్ఞాని అయ్యాడు. విజ్ఞానము అంటే శంకరులే చెప్తారు, శాస్త్రంలో ఉన్నది అర్థమైతే జ్ఞానం, అనుభవానికి వస్తే విజ్ఞానం అన్నారండి. ఇక్కడ మొదటిదే కష్టం, ఏది సరిగ్గా అర్థమవడం. సరిగ్గా అర్థమైతే వాడు నిలబడలేక 10 మందికి చెప్పేస్తుంటాడు. వాళ్ళు కూడా అర్థమైందేమో అని వాళ్ళు అనుకుంటుంటారు. దీంతో కాలం గడిచిపోతుంది. వీళ్ళందరూ పరోక్ష జ్ఞానులే.
అపరోక్ష జ్ఞానం రావాలి, అదే విజ్ఞానం అంటే అర్థం. అది సంపూర్ణంగా మిగలాలి. ఇవాళ కాసేపు ఉండి రేపు వెళ్ళిపోతే యోగంలో సమాధిలాగా ఉంటుంది. ఒకడన్నా నా సమాధి స్థితిలో చాలా బాగుందండి అంటే సమాధి స్థితి దాటిపోయి బాగోలేదనమాట. కానీ సమాధిలో ఆనందం ఉండి సమాధి పోయేక ఆనందం లేదంటే అదేం ఆనందం అయ్యా అన్నాడు శంకరులు. అది గొప్ప విషయం అండి. కానీ యోగం చేత కూడా జ్ఞానం రాదు, ముక్తి రాదని చెప్పేశాడు. ఎందుకు? యోగం నీ మనస్సును నిలబెట్టడానికి పనికొచ్చిందే తప్ప యోగం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. కానీ యోగం చేత ఏకాగ్రమే శుద్ధమైన చిత్తానికి విచారం అనే జ్ఞానయోగాన్ని అలవాటు చేయి. అందుకే యోగాన్ని నిరసించలేదు. యోగం తర్వాత రావాల్సింది ఈ చింతన, దీంట్లోకి వెళ్ళాలి. ఇది లేనిది ఏదీ రాదు. అందుకే సమ్యక్ విజ్ఞానవాన్, ఈ సంపూర్ణమైన జ్ఞానం పొందిన వాడిని యోగి అనాలి. వాడు నిజమైన యోగి. వాడు ఈ సమస్త జగత్తుని స్వాత్మని ఏవ అఖిలం జగత్ ఏకంచ సర్వమాత్మానం వీక్షతే, తనయందే ఈ ప్రపంచాన్నంతటి చూస్తాడు, ప్రపంచంలో తనని చూస్తాడు. అచ్చం భగవద్గీత శ్లోకం యథాతథం కనబడుతుంది. అంటే అయ్యా ప్రపంచమంతా లయించేకే పరమాత్మ అన్నారే, మరి వాడు ప్రపంచాన్ని చూస్తాడు అంటున్నారేంటి అంటే ప్రపంచాన్ని ఆత్మకి వేరు కాదని చూస్తాడు, తన యందు ప్రపంచాన్ని, ప్రపంచంలో తన్ని చూస్తాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. వేదాంతంలో ఉన్న మజా ఏంటో తెలుసా? ముందు ఇది కాదు ఇది కాదు ఇది కాదని ప్రపంచాన్ని నిరసించమంటుంది, ప్రపంచానికి అతీతమైన పరమాత్మను మాత్రమే తెలుసుకోమంటుంది. తెలుసుకుని దానిని నిష్ఠుడు అయిపోయేవనుకో అప్పుడు ప్రపంచమంతా పరమాత్మే అని తెలుస్తుంది. ఇది మజా అండి. అర్థమైందా? ఏది ఇంతకాలం ప్రపంచం కాదు కాదని తోసేసేవో అదంతా పరమాత్మనే జ్ఞానం కలిగింది. అంటే వదిలేసిన ప్రపంచాన్ని మళ్ళీ పట్టుకున్నామా ఏంటి దీని అర్థం? అంటే నువ్వు ఏది వదిలేసావో ఆ ప్రపంచంలో ఉన్నవాడు పరమాత్మే, కానీ నీకు పరమాత్మ దృష్టి లేదు, ప్రపంచ దృష్టి ఉంది. కానీ ప్రపంచ దృష్టిని విడిచిపెట్టమన్నారే తప్ప పరమాత్మని విడిచిపెట్టమని లేదు. కనుక ఆ పరమాత్మ నీలో నాలో అంతటా వాడే ప్రకాశిస్తున్నాడు, వేరే ఏముంది? అందుకే తనలో ఏ పరమాత్మ ఉన్నాడో అంతటా అదే పరమాత్మ ఉన్నప్పుడు, పరమాత్మకు వేరుగా ప్రపంచం లేనప్పుడు, మనం చెప్పినట్టు 10 ఆభరణాలున్న ఒకే బంగారం అని జ్ఞానం కలిగినప్పుడు బంగారంలోనే ఆభరణాలను ఉన్నాయి, ఆభరణాల నిండా బంగారం ఉంది. కానీ బంగారం మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఆభరణ దృష్టి పోయి బంగారం దృష్టి ఎలా కలుగుతున్నదో, పరమాత్మ యందు నిష్ఠితుడైన వాడికి తన యందు అన్నిటి యందు పరమాత్మే కనబడుతున్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. తన యందు అఖిల భూతములందునొక భంగి అని ప్రహ్లాద గురించి వర్ణించింది ఇదే మాట. తనలో అంతటా ఇదే ఉంది. ఈ అనుభూతి వస్తుందే, ఈ అనుభూతి రావడం గొప్ప కష్టం. కబుర్లకేం చాలా చెప్పచ్చు, అంతా పరమాత్మే ఉన్నాడు, నీలో నాలే పరమాత్మే ఉన్నాడు, కబుర్లు చెప్పడం. ఇంకా చెప్తే నిద్ర కూడా పోతాం. కబుర్లు కాదండి, అనుభవం అన్నది ఎంత బాగుంటుంది తెలుసా? నాలో నీలో అంతటా ఒకే పరమాత్మ, ఆ పరమాత్మ నేను అనుకున్న వాడికి ఇంకా నీ కనబడు. మరి నాలో నీలో అంటే నువ్వు నేను ఇద్దరు కనబడ్డాం, వాడికి ఆ రెండు కనబడవు, అంతా పరమాత్మే కనబడతాడు. అంతా పరమాత్మ కనబడినప్పుడు స్త్రీ పురుషాది భేదముల్లో తన యందు సర్వము, సర్వమునందు తాను అంటే ఆత్మ, ఆత్మ వస్తువుని దర్శిస్తున్నాడు. ఆ అనుభూతి ఉందే, ఎంతో సాధన చేసే చివరికి వస్తుంది. వాడు పొందే ఆనందం ముందు మిగిలిన ఆనందాలన్నీ దిగదూడిపోయానండి. అలా ఆనందం పొందిన సిద్ధపురుషుడు పాడిన పాట చెప్తా. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే అన్నాడు. ఎవరు? త్యాగరాజస్వామి వారు. ఆ అనుభూతి పొందాడు ఆయన. అంతేగాని మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా రోగం పక్కన పెట్టండి. రాగాలు దాటి యోగాల్లోకి వెళ్ళాలి. అందుకే మధ్యకు సంగీత కోవిదుడు ఏమన్నాడంటే, త్యాగరాజు ఏంటి మేము ఇంకా గొప్ప సంగీతకారులం అని త్యాగరాజ సంగీతంలో లోపాలించే ప్రయత్నం చేశాడు. నువ్వు కేవలం సంగీతమే, ఆయన యోగి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన సంగీతము సాహిత్యముకు అతీతుడు ఆయన. అందుకని ఈ సంగీతం అంతా యోగం, ఆయన సంగీతం వల్ల యోగులు అందులో తయారయ్యారు. నువ్వు కేవలం మ్యూజిషియన్వి, కేవల సంగీత విద్యలు కళల వల్ల తరించాం, యోగం వల్ల తరిస్తాం. అదే దయచేసి త్యాగరాజస్వామి వారిని సంగీతకారుడుగా చూడకండి, ఒక యోగి, ఒక సిద్ధపురుషుడు, మహానుభావుడు ఆయన చెప్తున్నాడు. కనుకనే మీరు ఎంత భక్తులైనా మీలో అంతా మీరు ఆరాధించే పరమాత్మని మాత్రమే చూడగలిగితే ఆ భక్తి పండినట్లు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది జ్ఞానము, అది ఒకటే, అది పరాభక్తి, మరొకటి కాదు ఇక్కడ. అదే నిజమైన భక్తుడు ఎవరయ్యా అంటే సర్వంచమయి పశ్యతి, అన్నిటినీ నాలో చూసేవాడు, మాం సర్వస్మిన్ పశ్యతి, అన్నిట్లో నన్ను చూసేవాడు, వాడి ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. చూశారు ఇక్కడ? దీన్ని బట్టి ఉత్కృష్టమైన భక్తికి, ఉత్కృష్టమైన జ్ఞానానికి ఏమీ భేదం కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే స్వస్వరూపమే కదా, అది తప్ప మరొకట్లేదు అని చెప్తూ సమ్యక్ విజ్ఞానవాన్ ఏకంచ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష. అప్పుడు ఏంటంటే ఆత్మైవేదం సర్వం ఉపనిషత్ చెప్తోంది.
సర్వం ఆత్మ ఏవ ఇదం, ఇదం సర్వం, ఇదం అని చెప్పబడుతున్న ఈ ప్రపంచమంతా ఆత్మ ఏవ, ఆత్మ మాత్రమే, మరొకటి లేదు. ఇంతవరకు ఇదం అని ఉపాధి దృష్టితో చూసావు, అప్పుడు నిరసించేసావు. ఇప్పుడు ఏ దృష్టితో చూస్తున్నావు చూడండి. ఉపాధి దృష్టితో చూసినప్పుడు నిరసిస్తున్నాం, వ్యాపకమైన బ్రహ్మ దృష్టితో చేసినప్పుడు ఏది నిరసించం, ఏది స్వీకరించం. అదే హేయోపాధేయ వర్జిత, హేయము లేదు ఉపాధేయం లేదు, ఉన్నదంతా ఒకటే, అఖండైక రసం, అటువంటి ఆనందం. అందుకే ఆత్మయేవేదం జగత్సర్వం ఆత్మనోన్యన్న విద్యతే మృదోయద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. ఇందాక చెప్పిన బంగారం ఆభరణాలు ఉపమానాన్ని మరొక రకంగా చెప్పారు. ఒక్క మృత్తు గురించి తెలిసిపోయిన తర్వాత, అంటే ఒక్క మట్టి గురించి తెలిసిన తర్వాత 10 కొండలు పెట్టినా అంతా మట్టి అని నీకు తెలుస్తుంది కదా. అలాగే బ్రహ్మం ఒక్కటి తెలిసిపోయిన తర్వాత కొండలు లాంటి ప్రపంచం ఎంత కనబడ్డా అంతా ఒకే పరమాత్మని ఎరుక కలిగింది. అర్థమైంది కదా. ఒకే మట్టి అని జ్ఞానం కలిగాక 10 కడవలు కనబడ్డా అదంతా మట్టి అని ఎలా తెలుస్తున్నదో, ఒకే బ్రహ్మమనే జ్ఞానం కలిగిన తర్వాత ప్రపంచం ఎన్ని రకాలుగా కనబడ్డా అదంతా పరమాత్మయే అని దృష్టి ఏర్పడుతుంది. కనుక యోగి యొక్క దృష్టి అంతా పరమాత్మయే. మనకు పరమాత్మ తప్ప ప్రపంచం, ప్రపంచం అంటే అనేకం, పరమాత్మ అంటే ఏకం. ఆ ఏక దృష్టి వాడికి కలుగుతున్నది. మృదోయద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. అలా ఎవడు చూస్తాడో వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవన్ముక్త లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ. జీవించి ఉండగానే ముక్తి పొందిన వాడిని జీవన్ముక్తుడు అంటారండి ఇక్కడ. కనుకనే ఆత్మబోధ చెప్పే మోక్షము జీవించి ఉండగానే పొందే ముక్తి. అంతేగాని కేవలం ఉపాసనలు కర్మలు చెప్పే మోక్షము బ్రతికిన తర్వాత ఆయా లోకాల్లోకి వెళ్ళడాన్ని చెప్తుంది ఇక్కడ. అవి సాలోక్య సారూప్యాదులు. ఈ ముక్తి మాత్రము బ్రహ్మమును ఇక్కడే ఆత్మగా అనుభవానికి తెచ్చుకుని చూస్తున్నదంతా బ్రహ్మమనే భావనతో ఉన్నప్పుడు బ్రహ్మమునికి వేరుగా లేవు. దీని గురించి చెప్తూ ఒక ఉపమానం చక్కగా చెప్పారు. వాడి స్థితి, ఎవరిది, జీవన్ముక్తి స్థితి ఎలా ఉంటుంది? వాడు తనలోనూ తన చుట్టూ బ్రహ్మము తప్ప మరొకటి చూడ్డు. పైగా తాను బ్రహ్మమైపోయి ఉన్నాడు గనక తాను జగత్తు అంత బ్రహ్మమే, జగద్దృష్టి లేదు. ఇది ఎలాగో అంటే ఒక ఉపమానం చెప్పారు పెద్దవాళ్ళు. ఒక కడవని నీటిలో ముంచారనుకోండి, కడవలో ఏముంది? నీరు. చుట్టూ ఏముంది? నీరు. మరి కడవ ఎక్కడుంది? నీటిలోనూ ఉంది. కనుక ఒక కడవలో ఉన్న నీరు నీటిలో మునిగిన తర్వాత నీరు నేను అని నీరు అనుకుంటే అది కడవలో ఎలా ఉందో మొత్తం అలాగే ఉన్నది. గంగలో ముంచితే కడవలో గంగ, చుట్టూ గంగ. అప్పుడు కడవలో కొంత గంగ, బయట కొంత గంగ లేదు. ఎందుకంటే కడవను బయటకు తీయలేదు, అందులోనే ఉంచారు. ఉంచినప్పుడు ఒకటే ఏకరసంగా గంగ మాత్రమే ఉంది, కడవ కేవలం ఉంది. అప్పుడు గంగ తప్ప మరొకట్లేదు కదా. కడవ అనేది అడ్డుగా ఉన్నా అడ్డు కాదు అది నిజానికి, అంతా ఒకటే గంగా ప్రవాహం. అలాగే జీవన్ముక్తుడికి శరీరం అనే కడవ ఉన్న లోపల గంగలాగా అహం అనే బ్రహ్మము, చుట్టూ అహం అనే బ్రహ్మము ఉంటాడు. ఇది తెలుసుకో ఇక్కడ. అయితే ఎంతసేపు వాడు అలాగే గంగగానే ఉన్నాడు. కొంతసేపటికి ఆ కడవ నానో లేదో పగిలిపోయింది అనుకోండి, అప్పుడు గంగలు ఎన్ని అయ్యాయి? అప్పుడు కూడా ఒకటే, అంతకు ముందు ఒకటే. కనుక దేహం ఉన్నంతకాలం ప్రారబ్ధవశాత్తు దేహం ఉంటుంది. జ్ఞానికి జీవన్ముక్తుడి ఉంటాడు కానీ బ్రహ్మమే గంగలా ఉంటాడు. తర్వాత ప్రారంధంతో శరీరం పోతే విదేహ కైవల్యం పొందుతాడు, కానీ ముందే పొందిపోయాడని జీవన్ముక్తి అంటారు దీని ఇక్కడ. కానీ జీవన్ముక్తస్తు తద్విద్యాత్ పూర్వోపాధి గుణాన్ త్యజేత్ సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ భ్రమరకీటవత్. పూర్వ ఉపాధి గుణాన్ త్యజేత్, వాడు జీవన్ముక్తుడు. ఇప్పుడు జీవన్ముక్తుడు గనక నువ్వెవరివి అంటే శరీరం ఇచ్చేది మాట్లాడు. అంతకుముందు ముక్తి రానప్పుడు దేహము మొదలైన వాటిని మాట్లాడే, అంటే పూర్వ అంటే అంతకు మునుపు మాట్లాడినటువంటి ఉపాధి గుణాలని త్యజేత్ విడిచిపెట్టేస్తాడు జీవన్ముక్తుడు. ఉపాధి గుణాలు లేవు, ఇంకా అతని గురించి మాట్లాడితే బ్రహ్మమనే అంటాడు. నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే. త్వయి మయి చన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు అన్నారు శంకర భగవత్పాల్ వారు. నీలో నాలో అంతటా ఒకే విష్ణు ఉన్నాడు, ఎందుకయ్యా నా మీద అనవసరంగా కోపగించుకుంటావు అన్నారు. అర్థం ఏంటి? తాను విష్ణువు అని తెలిసాక తనలో అంతా విష్ణువే, మరి లేదు అంటే ఉపాధి దృష్టి పోయిందండి. ఇక్కడ ఉపాధి దృష్టి పోయింది, పరమాత్మ దృష్టి ఉంది. ఆ స్థితి పొందిన వాడికి పూర్వం ఉపాధితో ఉన్నప్పుడున్న లక్షణాలు లేవుగా, విడిచిపెట్టేశాడు. త్యజేత్ విడిచిపెట్టి ఎలా ఉన్నాడు? సచ్చిదానంద రూపత్వాత్. అతనికి ఇప్పుడు ఒకటే స్వరూపం ఉంది, సచ్చిత్ ఆనంద రూపం. ఇంతవరకు మనలో పరమాత్మ ఉన్నాడనే భావం పోయి మనమే పరమాత్మ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఉపాధి భావాలు వస్తాయా? రావు. సచ్చిదానంద రూపత్వాత్, వాడు అది అయిపోయాడు, వాడు బ్రహ్మమే అయిపోయాడు. ఎలా అయిపోయాడు? భ్రమర కీటవత్ అన్నాడు ఇక్కడ. తుమ్మెద ఒక కీటాన్ని తీసి పెట్టుతుంది కాటు వేసి తెచ్చి, ఆ దెబ్బకి
తుమ్మెద కాటికి ఆ కీటకం మరి కదలలేదు. ఆ తొర్రలో తెచ్చిపెట్టి తుమ్మెద జమ్మని తిరుగుతూ ఉంటుంది. అది చచ్చిపోలేదు, ఆ కీటం మాగన్నుగా ఉంటుంది. దానికి కాస్త స్పృహ వస్తే తుమ్మెద కనబడుతుంది, ఆ నాదం వినబడుతుంది. ఆ నాదము ఆ రూపము కనబడుతూ కనబడుతూ దాన్నే చింతన చేస్తూ చేస్తూ కీటకం భ్రమణమైపోయింది. అలాగే జ్ఞాని తన స్వస్వరూపమైన సచ్చిదానందాన్ని చింతన చేస్తూ 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 మరొక దాన్ని మనస్సులోకి రానివ్వకపోవడం వల్ల వాడు ఇంతవరకు శరీరంతో పూర్వం ఉన్నటువంటి యోగి తదేక సచ్చిదానంద చింతన చేయడం వల్ల తాను సచ్చిదానంద బ్రహ్మమే అయిపోయాడయ్యా అన్నారు. ఇక్కడ భ్రమరం కీటకం భ్రమరమైపోయినట్టు తానే బ్రహ్మమైపోయాడు. జీవన్ముక్తులంటే తానే బ్రహ్మమైన వాడు, బ్రహ్మవేత్త బ్రహ్మమై అవుతున్నాడు. అంతే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మాట చెప్పారు. ఇక్కడ బ్రహ్మవేత్తకి బ్రహ్మమునికి భేదం లేదు. ఎందుకంటే నేను శరీరం అలవాటు చేసుకోవడం వల్ల జన్మలు శరీరాలు వచ్చి పడుతున్నాయి. నేను సచ్చిదానంద బ్రహ్మమును నిరంతర అభ్యాసం చేయడం వల్ల వాడు బ్రహ్మమైపోయాడు. అయితే నువ్వు శరీరం అనుకోవడం వల్ల శరీరాలు వస్తున్నాయి. నేను బ్రహ్మమైపోవడం వల్ల మళ్ళీ ఇంకొక మారు బ్రహ్మ అవ్వడం లేదు, ఒకేసారి బ్రహ్మ అవ్వడం. బ్రహ్మమే నువ్వు అయిపోయావు, బ్రహ్మం వాడైపోయాడు. కానీ జీవన్ముక్తుడికి బ్రహ్మమునకు భేదము లేదు, ఇది తెలుసుకోవాలి. అది జీవన్ముక్తుడు కనబడితే బ్రహ్మ సాక్షాత్కారమే, మనకి బ్రహ్మమే కనబడ్డాడు వాడు. అందుకే వాడు భ్రమరకీటవత్ నిరంతర చింతన వల్ల అయ్యాడు నాయన అని చెప్తూ తీర్త్వా మోహార్ణవం మహత్వ. ఇక్కడి నుంచి చెప్తున్న అధ్యాయం జీవన్ముక్త లక్షణాలు ఎంత చక్కగా చెప్పారో మొదటి నుంచి ఇక్కడి వరకు మనం సమీక్ష చేసుకుంటే, మొదటిగా ఆత్మబోధ పొందడానికి కొన్ని అర్హతలు ఉండాలని ముందు చెప్పుకున్నారు. తపస్సుల వల్ల పాపమును క్షీణించాలి, శాంతచిత్తులై ఉండాలి, వైరాగ్యం పొంది ఉండాలి, మోక్షం కావాలనే తీవ్ర ఇచ్ఛ కలిగి ఉండాలి. అటువంటి వాడికి కోసం మాత్రమే ఆత్మబోధ మొదట. నిజంగా నీకు తీవ్ర ఇచ్ఛ ఉందా మోక్షం అంటే? అయితే ఇది అర్థం కాదని ఆయనే చెప్పేశాడు. కనుక ఎవరైనా అర్థం కాలేదంటే గ్యారంటీ ఆ లక్షణాలు లేవని అర్థం. ఆ లక్షణాలు ఉంటే కానీ ఆత్మబోధ కోసం మఠం వేసుకోకూడదు, తెలుసుకోండి. ఆ లక్షణాలు ఉంటేనే మఠం వేసుకో. ముందు అర్హతలు చెప్పాడు. ఎందుకంటే ఆత్మబోధ తప్ప నీ ముక్తికి మరొక అవకాశం లేదు కనుక ఆత్మబోధ తెలుసుకోవాలని చెప్పారు. ఆ తెలుసుకునేటప్పుడు ఆత్మ నేను అని దేన్ని అనుకుంటున్నావో ముందు చెప్తూ ఉపాధులు నిరసనం చేసి వీటన్నిటి ప్రకాశింపజేసేది ఆత్మ, అది నా స్వరూపం, నిరంతరం చింతన చేయవయ్యా అని సాధన చేశారు. సాధన పద్ధతి చెప్పారు. ఇలా సాధన చేసిన వాడు ఏ స్థితికి వెళ్తాడో చెప్తూ ఆ స్థితి జీవన్ముక్త స్థితి అని వారిని వర్ణిస్తున్నారు. అంటే మన జీవన్ముక్తులం అయిపోవాలి. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుందని. అంటే ఫలానా పొజిషన్లోకి వెళ్ళిన వాడు ఎలా ఉంటాడో చెప్తే మనకు కూడా పొజిషన్కి వెళ్ళాలనిపిస్తుందా లేదా? అలాగే ఆత్మబోధ సాధన చేసిన వాడు జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అంటే భ్రమరకీటవత్ సచ్చిదానంద రూపత్వాత్, సచ్చిదానంద రూపం చేత అదే తానైపోతాడు. పైగా తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంత సమాయుక్త ఆత్మారామో విరాజతే. యోగి ఎలా ఉంటాడంటే, యోగి అనగా జీవన్ముక్తుడు లక్షణం చెప్తున్నారు. అతను మోహమనే సముద్రాన్ని దాటేశాడు. అంతేకాదు రాగద్వేషాలనే రాక్షసుల్ని జయించేశాడు ఆయన. అవి జయించడం మహా కష్టమండి. ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అది లేకపోవడం వల్ల వచ్చింది బాధ. అందుకే బోధలు విన్నప్పుడు భలే చెప్పారండి, ఎంతో చక్కగా చెప్పారండి అంటే ఆర్ట్ పెర్ఫార్మెన్స్ అనుకున్నారా? జ్ఞానం అంటే ఇవాళ సంగీతంలో ఈ పాట బాగుంది, డ్యాన్స్లో డ్యాన్స్ బాగుంది అనుకున్నట్టు ఈ జ్ఞాన ప్రవచనాలు అటువంటివి అనుకున్నారా? అది కాదు కావలసినటువంటిది. పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడున్నా ఎంత దాకా వచ్చాం ఇది పరిశీలన చేసుకుంటే మనం జయించలేకపోతున్నవి రాగద్వేషాలు. కానీ సిద్ధుడైన జ్ఞాని రాక్షసులైన రాగద్వేషాలను జయించేశాడు. ఎందుకంటే మేము చూసామండి, ఏదో వేదాంత విద్య వినడానికి ఏదో క్షేత్రానికి వచ్చి అక్కడ వాడి మీద వీడి మీద అలిగి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు విన్నది వ్యర్థం. తెలుసుకోండి, ఇక్కడ ఏమి సాధించినట్లు చెప్పండి. ఇంకా రాగద్వేషాలు నన్నంటారా? ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఎక్కడ తెరిస్తారండి? అదే రాగద్వేషాది రాక్షసులను జయించాడు ఎవడు? జ్ఞాని. అంతే వాళ్ళు రాక్షసులతో పోల్చారు. రాగద్వేషాది రాక్షసాన్ తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి. అటువంటి యోగి శాంత సమాయుక్త, మనస్సులో అలజడులు లేకుండా ఉంటాడు. ఏమాత్రం అలజడులుండవు. అలలు లేని కోనేరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవన్ముక్తుడు అంత శాంతంగా ఉంటాడు ఎల్లవేళలా. అందుకే శాంత సమాయుక్త. వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు తెలుసా? ఎందుకంటే వాడు ఆనందం బయట వస్తువు మీద ఆధారపడి లేదు. బయట వస్తువు మీద ఆధారపడి ఉంటే వస్తువు పోతే దుఃఖం, కనబడితే ఆనందం. కానీ తానే ఆత్మయ్య ఉన్నప్పుడు వాడికి బయట ఆనందం లేదు. తన యందు తానే ఆనందిస్తున్నాడు గనక, తానే ఆనందమయ్యి ఉన్నాడు గనక ఆత్మారాము విరాజతే. వాడిని ఆత్మారాములు అంటారు. మరి మమ్మల్ని ఏమంటారండి అంటే ఇంద్రియారాములు అంటారు అన్నాడు. ఇక్కడ కృష్ణుడు ఇచ్చే టైటిల్ నేను కాదు. బాహ్యానిత్య సుఖాసక్తం హిత్వాత్మ సుఖ నిర్వృత ఘటస్థ దీపవచ్చస్వదంతరేవ ప్రకాశతే.
గొప్ప మాట చెప్పాడు. కుండలో దీపం పెట్టినప్పుడు ప్రకాశం ఎక్కడుంటుంది? ఆ లోపలే ఉంది. అలాగే తనలో ఉన్నటువంటి ఆత్మానందాన్ని తెలిసినవాడు బాహ్య సుఖాల ఆసక్తిని విడిచిపెట్టి తన యందు తానే ఆనందంగా ఉంటాడు సుమా. ఉపాధిస్తోపి తద్ధర్మైర్నలిప్తో వ్యోమవన్ముని సర్వవిన్మూఢవత్తిష్ఠే దసక్తో వాయువచ్చరేత్. ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే అతడు శరీరంలో ఉంటాడు మనలాగే. ఒక ఆయన అన్నాడు, మీరు ఏదో పెద్ద జీవన్ముక్తులు అని చెప్పారండి, తీరా పరమాచార్య వారి దగ్గర తీసుకెళ్ళారు, ఆయన అలాగే ఉన్నాడు. అలాగే రమణ మహర్షి ముందు నిలబడ్డాం, ఆయన కూడా దగ్గాడండి నేను వెళ్ళినప్పుడు, నేను ఆయన ఒకటే అన్నాడు. మూర్ఖ, ఉపాధిలో ఉన్నప్పటికీ వాళ్ళకు ఉపాధి వికారము లేవు, నీకున్న అది తేడా. కనుక ఆయన జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఆయన ఏం జ్ఞానండి అన్నాడు. ఇక్కడ ఆయన తాను స్వాత్మస్థితిలో ఉన్నాడు, నువ్వు ఆ స్థితిలో లేవు, నువ్వు దేహస్థితిలో ఉన్నావు, అది తేడా ఇక్కడ. అందుకు ఉపాధిస్తోపి, ఉపాధిలో ఉన్నప్పటికీ తద్ధర్మైర్ నలిప్తో వ్యోమ ఉన్ముని, ఆయన ఉపాధులతో అంటాడు. ఇది ఎలాగో అంటే కుండ లోపల ఆకాశం ఉన్నా కుండ వికారాలు ఆకాశానికి అంటనట్లు జ్ఞాని శరీరంలో ఉన్న శరీర వికారాలు ఆయనకు అంటవు. అంతేకాదు సర్వవిత్, అన్నీ తెలిసినవాడు, కానీ మూఢవత్తిష్టే. అన్నీ తెలిసినవాడైనా చూడ్డానికి మూర్ఖుల్లో కనబడతాడు, మనకు మూర్ఖుల్లో కనబడుతూ ఉంటాడు, అన్నీ తెలిసినవాడే. అందుకే సుఖయోగింద్రుడు వస్తుంటే పిచ్చివాడిని కొట్టారు అందరూ. నేను పిచ్చివాడిని కానయ్యా, నేను గొప్ప జ్ఞాన్ని, మీకు కావాలంటే ఉపన్యాసం ఇస్తాను అనలేదు సుకుడు. అనుంటే ఆయనకు కూడా ఎన్ని షాల్స్ కప్పేవారు, కిరీటాలు, కంకణాలు, గండపెండేరాలు తొడిగేవారు. అప్పుడు ఆయన మధ్య మధ్యలో కంకణం చూపిస్తూ కాళ్ళు చాస్తూ నాకు వచ్చే చూసారా అని చెప్తూ ఉపన్యాసం ఇచ్చేవాడు. అవునా లేదా? ఇలా వేదాంత విద్య చెప్పేవాళ్ళు ఉన్నారండి. తనకొచ్చిన గండపెండేరను చూస్తారా లేదో అని కాళ్ళు మన వైపు చాస్తూ, తనకిచ్చిన కంకణం చూసారా లేదా అని పైకి చూపిస్తూ వేదాంత విద్య చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా లేదా? కానీ శుకుడికి అదేమిటో పిచ్చివాడు అన్నారు. అని నేను పిచ్చివాడిని కాదయ్యా, మీరు అనవసరంగా నన్ను జ్ఞానాన్ని గుర్తించలేకపోతున్నారు అని బాధపడలేదు అని తెలుసుకోండి ఇక్కడ. కనుక లోకం గుర్తింపుని వాళ్ళు ఆశించరు, వాళ్ళు అలా తిరుగుతారంతే. ఎలాగో మూఢవత్తిష్ఠేత్, వాళ్ళు మూఢుల్లా తిరుగుతూ ఉంటారు. కానీ సర్వవిత్, వాళ్ళే సర్వజ్ఞులు, కానీ మూఢుల్లా తిరుగుతుంటారు. అందుకే చూస్తున్న వాళ్ళందరూ రాళ్ళు వేసి కొడుతున్నారు, రక్తాలు వస్తున్నాయి, ఆయన తెలియనే తెలియదు, దేహస్పృహే లేదు, అలా వస్తున్నాడు. సుఖయోగింద్రుడు చూసి పట్టుకున్నాడు, సుఖయోగింద్రుడు పరీక్ష మహారాజు చూసి వీళ్ళు పట్టుకున్నాడు ఇక్కడ. అంటే ఆయన సర్వజ్ఞుడు నేను గుర్తించాడు కనుక లాభం దొరికింది, ఆయన సర్వజ్ఞుడు గుర్తించలేదు కనుక వాళ్ళకి తెలియదు. కనుకనే వాళ్ళకి లాభ నష్టాలు వచ్చాయి, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఇది సర్వజ్ఞుల యొక్క లక్షణం, ఇది జీవన్ముక్తుని యొక్క లక్షణం. సర్వవిత్ మూఢవత్తిష్ఠేద్ అసక్తో వాయువచ్చరేత్. మరి ఏమండి అంత చెప్తారు, అతను కూడా లోకంలో తిరుగుతున్నాడు కదా, లోకం అంటదా అతనికి కూడా? అంటే గాలి అంతా తిరుగుతుంది కానీ గాలికి ఏమీ అంటది, తెలుసుకో ఇక్కడ అన్నాడు. అంటినట్టు కనబడుతుంది. ఇలా వస్తూ ఉంటే ఇక్కడ సెంటు పెట్టానుకోండి, గాలి అలా వచ్చినప్పుడు దాని సెంటు అంటినట్టు కనబడుతుంది, కొంత దూరం తర్వాత మామూలుగాలే. అలాగే ఈ లోకంలో తిరుగుతాడు కానీ దేనికి అంటాడు, వాయువులా తిరుగుతాడు, ఆకాశంలా ఉంటాడు. ఇదే మాట చెప్పారు ఇక్కడ. ఆకాశంలా ఉపాధిలో ఉన్న ఏవి అంటదు, అందరితో తిరుగుతున్న వాయువులా దేనికి అంటాడు. ఇది జీవన్ముక్త లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకాలు. ఇప్పుడు చెప్తున్నవన్న చివరి శ్లోకాలు జీవన్ముక్త లక్షణాలు. ఇంత గొప్పగా ఎవడైనా గ్రంథం రచించగలడా అనిపిస్తుందండి. మా శంకరుల్లాగా గ్రంథాన్ని అంత పకడ్బందీగా అల్లుతాడు, ఇటుక పెట్టి గోడ కట్టినట్లు. ముందుగా అధికారిని చెప్పాడు, తెలుసుకోవడం ఎందుకో చెప్పాడు, తెలుసుకోకపోతే నష్టం చెప్పాడు, తెలుసుకోవాలంటే ఏది తొలగించాలి ఏది పట్టుకోవాలి చెప్పాడు, సాధన ఎలా చెప్పాడు, సాధన చేయడం వల్ల స్థితి ఎలా ఉంటుందో, మహాత్ముడి స్థితి ఏముంటుందో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఉపాధి విలయాద్ విష్ణౌ నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్వ్యోమ్ని తేజస్తేజశివా యథా. ఎప్పుడైతే ఉపాధి విలయం జరిగిపోయిందో, ఉపాధి విలయం అంటే ఇప్పటి వరకు విన్నాక మీరు చెప్పాలమ్మా, నేను ఇంకా చెప్పడం ఏంటి. అదే మొదటి శ్లోకాలు డీటెయిల్గా చెప్తారు, చివరి శ్లోకాలు అంత చెప్పరు, ఎందుకు టైం లేదు కనుక. కాదు, మొదట డీటెయిల్గా చెప్పేసాం కనుక చివరి అంత అక్కర్లేదని. కానీ మేము ఏ రోజు కారోజు ఎవరు ఫ్రెష్ అంటే మహా కష్టం అండి ఇక్కడ. అంటే అర్థం ఇంటికి వెళ్ళాక మననం చేయకుండా మళ్ళీ మఠం వేసి వచ్చి కూర్చున్నారు. నిన్న చెప్పింది మననం చేసిన వాడే మర్రోజు వచ్చి కూర్చోడానికి అర్హుడు. ఇలా మీరు ప్రవచనం మొత్తం వింటే సిద్ధులే తీరిపోతారండి. అలా విన్నవాడు పరీక్షిత్ మహారాజు, అది 7 రోజులకి మోక్షం పొందారు తెలుసుకోండి. అలా వినని వాళ్ళం మనం గనక 100 ఏళ్ళు వింటున్నా ఇలాగే ఉన్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మధ్యలో కొన్ని మాత్రం నచ్చుతాయి, ఎందుకంటే ఏ మాల పట్టుకోవడం మంచిది, ఇటు తిప్పితే మంచిదా అటు తిప్పితే మంచిదా, ఇవి మాత్రం నోట్ చేసుకుని పెట్టుకుంటాం, కానీ ఇవి మాత్రం నోట్ చేసుకొని పెట్టుకోం. ఇది కాలక్షేపం అయిపోయింది కర్మ. ఇది బాధాకరమైన అంశం. మళ్ళీ చెప్తున్న వాడిని వింటున్న వాళ్ళని ఫోటోలు తీసామా లేదా అదొక బాధ, ఏది మనలోకి రావట్లేదు, ఇదో బాధాకరమైన అంశం. ఉపాధి విలయం అంటే ఏంటి చెప్తాం చెప్పండి ఇక్కడ. ఇప్పటివరకు విన్నారుగా, ఉపాధి విలయం అంటే ఏమిటి?
ఉపాధులను లయం చేయడం అంటే ఉపాధిని తీసుకెళ్ళి అక్కడ పడేయడం కదా. అదా ఉపాధి విలయం అంటే నేను దేహము కాను అనే జ్ఞానము కలుగుటే దాన్ని తీసిపారేసామంటే అది నేను అనే భావాన్ని తీసిపారేసాం. అలా ఉపాధి విలయం అయిపోయిన తర్వాత అప్పుడు ఏమయ్యావు నువ్వు? విష్ణు నిర్విశేషం విషేన్ ముని. ఆ ముని అంటే ఆ మననశీలి విష్ణువులో లీనమైపోయాడు. ఉపాధి పోయిన తర్వాత విష్ణువులో లీనమైపోయాడు అంతే. ఇక్కడ బుడగపోయిన తర్వాత నీటిలో లీనమైనట్టు ఉపాధి పోయిన తర్వాత విష్ణువులు లీనమైపోయాడు. ఇక్కడ మళ్ళీ విష్ణు శబ్దమే వాడాడండి. అందుకే అన్నాడు శంకరులు పరమవైష్ణవం అని. ఇక్కడ విష్ణోపరమవాప్నోతి భయశోకాది వర్జిత. విన్నారా? ఎక్కడ విన్నారా? ఒక్కరైనా చెప్తారా నాకు? విష్ణోపదమవాప్నోతి భయశోకాది వర్జిత ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఫలశ్రుతులు చెప్పాడు 18వ అధ్యాయం చివర. ఎవడైతే ఈ భగవద్గీతను చక్కగా అనుసంధానం చేస్తాడో వాడు విష్ణుపదము చేరుకుంటాడు. విష్ణుపదం అంటే ఒక లోకానికి విమానంలో వెళ్ళి దూరుతాడు అని కాదు. ఇక్కడ విష్ణుపదము శంకరులు కూడా వైష్ణవం పదమాప్నుయాత్ అని రచించారు మరో గ్రంథంలో. సురేశ్వరాచార్యులు వార్తికల్లో కూడా ఈ శంకరుల గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు వైష్ణవ పదం పొందుతారన్నాడు. అందుకే అన్నాం శంకరులు పరమ వైష్ణవులు. తెలుసుకోండి ఇక్కడ విష్ణువు విషేన్ ముని. ముని విష్ణువు యందు ప్రవేశిస్తున్నాడు అన్నారు. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. ఎలా ప్రవేశిస్తున్నాడు విష్ణువు యందు అంటే జలే జలం వియద్వ్యోమ్ని, నీటిలో నీరు కలిసినట్లుగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్లుగా, అగ్నిలో అగ్ని కలిసినట్లుగా జ్ఞాని పరమాత్మలో కలుస్తున్నాడు అన్నారు. ఉపమానం అది చెప్పారు ఇక్కడ. అంటే జ్ఞాని పరమాత్మతో ఐక్యమవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి? సర్వత్రా వ్యాపించిన బ్రహ్మములో కలిసిపోయాడండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే ఒక నిప్పుని కాస్త తీశారు అగ్నిహోత్రం నుంచి, మళ్ళీ అందులో వేశారు, అందులో ముక్కగా వచ్చింది, అందులో కలిసిపోయింది అంతే కదా. ఇక్కడ ఇలా జీవభావం ఈశ్వరభావం రెండు ఇప్పుడు ఏకమైపోయాయి. ఎందుకు? ఉపాధి భావం పోయింది కనుక. ఉపాధి భావం పోయిన తర్వాత జీవేశ్వరుల ఐక్యం ఎలా ఉన్నదంటే నీరు నీటితో కలిసినట్లుగా, అగ్ని అగ్నియందు కలిసినట్లుగా, ఆకాశం ఆకాశమందు కలిసినట్లుగా విష్ణువులో కలిసిపోయాడు. వాడు ప్రవేశించాడు. విష్ణువు విశేత్. అసలు విష్ణువు అంటేనే ప్రవేశించిన వాడు అర్థం. అందరిలో ప్రవేశించినవాడు పరమాత్మ. వాడు యందు వీడు ప్రవేశించాడు. ఎంత బాగుందండి ఇక్కడ. కానీ విష్ణు పదం అంటే ఇది సర్వవ్యాపకమైన బ్రహ్మమునందు ఐక్యమగుట. చచ్చిన తర్వాత కాదు, బ్రతికుండగానే. బ్రతికుండగా ఐక్యం కాకపోతే చచ్చిన ఐక్యం కావు. తెలుసుకో, ఈ మాట గుర్తుపెట్టుకో. బ్రతికుండగా ముక్తి లేని వాడికి చచ్చిన మోక్షం రాదండి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఇంటికైనా ఆలోచించవచ్చు. నేనల్లే మళ్ళీ మా చాగయ్యే చెప్పాడు, మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు. ఏ రాగం? దయచేసి నన్ను అడక్కండి. యోగం చెప్తాం కానీ రాగం నేను చెప్పట్లేదు ఇక్కడ. కనుక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి? ఎక్కడో లేదు మోక్షం, ఎక్కడే ఉంది. ఈ మాట వింటే భయపడాలా ఆనందపడాలండి? ఎందుకంటే చచ్చాక గ్యారంటీ లేని దానికంటే బ్రతుకుండగానే పొందుతామన్న మాటే బాగుంది కదా. అందుకే మా శంకరుల మాటే మధురంగా ఉంది. ఇక్కడే పొందగలవు, ఇప్పుడే పొందగలవు, పొంది ఉన్నావు అన్నాడు. 3 మాటలు. ఇక్కడే పొందగలవు, ఇప్పుడే పొందగలవు, పొంది ఉన్నావు. వేరే కాదు, కంఠంలో ఆభరణంలాగా. ఇందాక చెప్పేశాడు కదా. కేవలం ఉపాధి తాదాత్మ్యం ఒక్కడి విడిచిపెట్టేస్తే నీ స్వస్వరూపాన్ని గ్రహించగలిగితే విష్ణువులో ఐక్యమైపోయావు అంతే. అది ఎలాంటిదంటే బుడగలో నీరు సముద్రంలో నీరు ఒకటి తెలిసి ఒకటైపోయినట్లు. ఇలా చెప్తూ అలాగా ఏది పొందితే ఆనందాన్ని అనుభవించాడు యోగి దానిని బ్రహ్మం అంటారని తెలుసుకో అని. బ్రహ్మం అంటే ఏంటో చెప్తున్నాడు. యల్లాభాన్నా అపరో లాభో యత్సుఖాన్నా అపరం సుఖం యజ్ఞానాన్నా పరంజ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. ఏ లాభం పొందితే దానికంటే గొప్ప లాభం లేదు, ఏ సుఖం పొందితే దానికంటే గొప్ప సుఖం లేదు, ఏ జ్ఞానం పొందితే దానికంటే గొప్ప జ్ఞానము లేదు, అదే బ్రహ్మమని తెలుసుకో. ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు అండి పూర్వాపర సంబంధం ఎప్పుడు తెగకూడదు. మొదటి నుంచి విన్నది గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. మాల అల్లినప్పుడు తాడుతో పువ్వులు పెడుతూ ఉన్నప్పుడు మధ్యలో తాడు కట్టయితే మాల రాదు, మధ్యలో తాటు కట్టయితే జ్ఞానం రాదు. తెలుసుకోండి ఇక్కడ. ఆ కంటిన్యూటీ మిస్ కాకూడదు, మధ్యలో అలా లాక్కు రావాలి. మీరు జాగ్రత్తగా వింటే తద్బ్రహ్మేత్యవధారయేత్ అని నేను మీకు 54-55 శ్లోకాల్లో చెప్పాను. ఇలాంటిదే 14వ శ్లోకంలో ఉపాధి త్రితయాదన్యాం ఆత్మానం అవధారయేత్ తద్బ్రహ్మేత్యవతారయేత్. కలుపుకోండి ఇక్కడ. 3 ఉపాధుల కంటే విలక్షణమైనది ఆత్మ అని తెలుసుకో, అదే బ్రహ్మమని తెలుసుకొని ఇక్కడ కలిపాడు ఇక్కడ. కానీ ఆత్మ బ్రహ్మము అదే. ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టేసాక ఆత్మ బ్రహ్మము. ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టిన ఆత్మ బ్రహ్మము, ఉపాధి తాదాత్మ్యం ఉన్న ఆత్మ బ్రహ్మము కాదు.
తెలిసింది కదా ఇక్కడ. కానీ నేను శరీరం అనుకునేవాడు జీవుడు, శరీరాలకు విలక్షణమైన ఆత్మ నేనని అనుభవానికి తెచ్చుకున్నవాడు ముక్తుడు. ఆ ముక్తుడు బ్రహ్మము ఒకటే, ఇది తెలుసుకోవాలి. ఇది తెలియక జీవుడు బ్రహ్మము ఒకటే ఏంటండి మూర్ఖత్వం అంటే. నీకింకా జీవభావం లేదు కనుక నువ్వు మూర్ఖుడివి పో. జీవభావం వదిలిన వాడికి ఐక్యం అది, ఇది తెలుసుకో ఇక్కడ. జీవభావం వదులుకోవడానికి సాధన చేయడం కోసం ఈ జీవుడు వచ్చాడు ఈ శరీరంలోకి. ఈ శరీరంతో ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందని గ్యారంటీ లేదు. కానీ ఇక్కడే సంపాదించుకోవాలి ఈ జ్ఞానం. ఎంత సులభంగా అందించాడండి. కేవలం బుద్ధికి పనిపెట్టి మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని ఏకాంతంలో కూర్చోమన్నాడు, ఏకాగ్రంగా కూర్చోమన్నాడు, చింతన చేయమన్నాడు. ఏం ఖర్చు పెట్టమన్నాడండి మా శంకరాచార్య? అంతేగాని మీకు ఫలానా బిల్డింగ్లో కూర్చుంటేనే జ్ఞానం వస్తుంది, గుడిసెలో ఉంటే రాదని లేదు. మీరు చచ్చినట్టు హిమాలయాలకు వెళ్ళి గుహలో కూర్చుంటేనే సిద్ధులు అవుతారని చెప్పలేదు. నువ్వు ఎక్కడో దగ్గర ఏకాంతం కూర్చుని ఈ చింతన చేయి బాగుపడిపోతావు అని చెప్పాడు. ఎంత బాగుందండి ఇక్కడ. ఎంత సులభమైన ఉపాయం కదా. అందుకే తద్బ్రహ్మేత్యవధారయత్. ఇంతకు మించిన లాభం లేదు, ఇంతకు మించిన సుఖం లేదు, ఇంతకు మించిన జ్ఞానం లేదు. దేన్ని చూస్తే మరొకటి చూడనక్కర్లేదో, ఏది అయితే మరి నువ్వు పుట్టవో, జాగ్రత్త వింటున్నారు కదా, దేన్ని చూస్తే మరొకటి చూడక్కర్లేదు, ఏది అయితే మరి నువ్వు పుట్టవో, దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అదే బ్రహ్మమని తెలుసుకో. యద్ దృష్ట్వా న అపరం దృశ్యం, యద్ భూత్వా న పునర్భవః, యజ్ఞాత్వా నా పరంజేయం తద్బ్రహ్మేత్యవధారయేత్. నీరులో కలిసిపోయి ఒకటే నీరు, వేరు చేయగలరా? గంగ వెళ్ళి సముద్రంలో కలిసింది, గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసింది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇది గంగ నీరు గోదావరి నీరు మళ్ళీ వేరు చేయి. కలిసే వరకే వేరు, కలిసేకొక్కటే. అందుకే ముక్తుడు పరమాత్మ ఐక్యమైకే మరి వేరు కాడు. అందుకే అది పొందిన తర్వాత మరి వేరే పొందవలసింది లేదు, అది తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది లేదు. నిజానికి అది మాత్రమే అంతటా నిండి ఉంది. అంతటా నిండింది అంటే కింద మీద పక్కల అంతటా అదే ఉంది. అందుకే తిర్యగూర్ధ్వమధపూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. తిర్యక్ అంటే అడ్డముగా, అధః క్రిందుగా, పూర్ణం నిండుగా, ఊర్ధ్వం అంటూ పైన, పూర్ణం నిండిపోయి ఉన్నదా సచ్చిదానంద అద్వైతత్వం మాత్రమే. ఇదే తిర్యగూర్ధ్వమధశాయీ రశ్మయస్తస్య సంతత. మనకు మంత్రపుష్పం రాగానే గొప్ప ఉత్సాహం ఉంటుంది. ఎందుకు? పూజ అయిపోయిందని. యజ్ఞం దగ్గర పూర్ణాహుతి వచ్చినప్పుడు తృప్తి, మంత్రపుష్పం చెప్తున్నప్పుడు తృప్తి ఏంటంటే అమ్మయ్య అయిపోయిందని. అది నిజంగా అనుభూతి ఏం లేదు అక్కడ. అందుకే పట్టుకుని వీడు చెప్పేస్తుంటాడు, వీడికి ఇద్దరికి అర్థం కాదు. అవునా లేదా? ఒక్కసారి అర్థం చేసుకుంటే మంత్రపుష్పంతోనే మోక్షం వచ్చేస్తుందండి. కొంతమంది మంత్రపుష్పం పురుషుక్తి మన కర్మలేంటి అంటాడు. వాడు కర్మ, అక్కడ కూడా జ్ఞానమే ఉంది. వీడు అర్థం తెలుసుకుంటే కర్మకి వాడే మంత్రం కూడా జ్ఞానమే అవుతుంది. దానికి వాడట్లేదు కనుక దాని కర్మ మార్గం అన్నాం. బుద్ధి పెడితే కర్మ కూడా జ్ఞానమే. జ్ఞానం లేని ఒక్క అంశం సనాతన ధర్మంలో లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ పూజల్లో జ్ఞానం ఉంది, ఉపాసనలో జ్ఞానం ఉంది. జ్ఞాన దృష్టి లేకుండా పోతోంది. అది ఈ దృష్టితో చేయండి. ఇవి విన్నాక రేపటి నుంచి నేను ఆత్మబోధ విన్నాను కనుక పూజలు మానేయక్కర్లేదు, పూజలు మానేస్తాను అనుకోవద్దు. అదే తపోభిక్షీణ పాపాను ముందే చెప్పాడాను. అందుకే మానేస్తాను అనుకో, పాపాలు ఉంటాయి, పోవు అన్నారు ఇక్కడ. పాపాలు పోవచ్చే వరకు చెయ్యాలండి అవన్నీ కూడా. అని కృష్ణుడు కూడా వేదాంతం చెప్పి అర్జునుడు ఈ పట్టుని ఇలాగే వెళ్ళి అన్ని విడిచిపెట్టేస్తాను అంటాడేమో అని కృష్ణుడు ఒక మొట్టిగా పుట్టాడు. కనుక ఇలా చెప్పాను, యజ్ఞము దానము తపస్సు వదిలేకు సుమా, అవి చిత్తాన్ని శుద్ధి చేస్తాయి. చిత్తశుద్ధి కానంత వరకు ఆత్మజ్ఞానం కబుర్లు చెప్పి లాభం లేదు. ముందు చిత్తాన్ని శుద్ధి చేసుకో. యజ్ఞము దానము చేయి. దేనికి చేయాలి? మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని, జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకు చేసినట్లయితే ఆ కర్మ కూడా జ్ఞానానికి సహకరిస్తుంది. అదే కర్మలకు ఫలశ్రుతిని దృష్టిలో పెట్టి చేస్తే కర్మలే జన్మల్లోకి దింపుతాయి. తెలుసుకోండి ఇక్కడ. అందుకే తిర్యగుర్ధం అధపూర్ణం అనే వాక్యం వింటూ ఉంటే తిర్యగుర్ధం అధశ్శ ఏ రశ్మయస్తస్య సంతత అని వేదాంత వాక్యమే గుర్తొస్తుంది కదా, వేదవాక్యమే. అందుకే అనంతం నిత్యం ఏకం తత్ ఏదుందో అదే బ్రహ్మేత్యవధారయేత్, అదే బ్రహ్మమని తెలుసుకో అంటూ బ్రహ్మేత్యవధారయేత్ అనే శ్లోకంలో పూర్ణంగా వస్తున్నాయి. అంటే జీవన్ముక్తుడి స్థితి చెప్పిన తర్వాత జీవన్ముక్తుడు ఏ స్థితిలో ఉన్నాడో అదే బ్రహ్మమని తెలుసుకో అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే వ్యయం అఖండానందమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. అతద్వ్యావృత్తి రూపేణ ఇది ఒక పారిభాషిక పదం. అతద్వ్యావృత్తి రూపేణ అంటే అధికాదిధికాదని నిషేధించగా ఏది మిగులుతుందో అది బ్రహ్మము అని నిషేధ వృత్తి. దీన్నే భాగవతంలో శృతి గీతల్లో అసన్నిరసనేనా అన్నారు ఇక్కడ, దాన్ని చూపిస్తూ. ఇది కాదని తీసేశాక అంటే ఉపాధుల్ని తీసేసిన తర్వాత మిగిలేదేదో అది. ఈ అతద్వ్యావృత్తి రూపం వేదాంత వాక్యములన్నీ అతద్వ్యావృత్తి రూపంగా అత్తత్
అది కాదు ఇది కాదని నిషేధ వృత్తితో చేస్తూ బ్రహ్మమును తెలుసుకునే పద్ధతిని వేదాంతం చెప్తున్నది. అలా వేదాంతం దేని గురించి చెప్తుందో ఆ బ్రహ్మమే అఖండము, ఆనందము, ఏకము అని తెలుసుకో. అసలు లోకంలో ఆనందాలన్నీ దాని బిందువులేనైనా అన్నాడు. ఇది గొప్ప మాట చెప్పాడు. బ్రహ్మానందం సముద్రం అండి, మిగిలినవన్నీ బిందువులు మాత్రమే. బ్రహ్మలోకంలో ఒక ఆనందం తెలుసు కదా, అది నిజానికి బ్రహ్మానందం యొక్క బిందువు. అది చూసి మనం అదే బ్రహ్మానందం అనుకుంటున్నాం. ఇంద్రలోకంలో ఒక ఆనందం ఉంది, స్వర్గంలో తెలుసు కదా, గొప్పగా ఉంటుంది. అక్కడ ముసలితనం ఉండదు, రోగాలు ఉండవు, సుఖాలు అనుభవించవచ్చు. ఎంత భలే ఉంది కదండి. కానీ అది కూడా బ్రహ్మానందంలో బిందువే అన్నాడు. మీకు బిందువే ఎంత గొప్పగా అనిపిస్తే సింధువు ఎంత గొప్పదో అనిపించాలా లేదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు మనుష్యలోకంలో పొందే ఆనందం మొదలుకొని బ్రహ్మలోకం వరకు పొందే ఆనందములన్నీ కూడా ఆ బ్రహ్మానందంలో బిందువులు మాత్రమే, ఇది తెలుసుకో ఇక్కడ. అంటే అప్పుడు మనకి ఏమనిపించాలండి, ఓసి ఇవన్నీ బిందువులా, అసలు అది పొందితే బాగుంటుంది. మీకు ఎవడో దగ్గరికి వచ్చి మా ఊళ్ళో మంచి అమృతం దొరుకుతుందండి, నాకు దొరుకుతుందంటే ఇందండి చూసుకోండి ఒక చుక్క అని ఇచ్చాడు అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు? ఆ చుక్క అమృతం రుచి మరిగితే ఎలాగైనా ఊరెళ్ళి మొత్తం బిందు తాగేయాలనిపిస్తుంది, అవునా లేదా? అలాగే లోకంలో ఆనందం అనే బిందువు మీరు చూసాక ఇది ఏ సముద్రము యొక్క బిందువో ఆ సముద్రమే కావాలనుకుంటే ఎంత బాగుంటుందండి ఇక్కడ. ఇలాగా ఈ భూలోకంలో మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, అందరూ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, మీకు అథారిటీ ఉన్నప్పుడు, మీకు ఎదురు చెప్పేవాళ్ళు లేనప్పుడు, ఇంట్లో భార్య పిల్లలు అందరూ అనుకూలించేస్తే అదంతా సాధ్యం కాదనుకోండి. ఒకవేళ అన్నీ అనుకూలం అయ్యాయి అనుకోండి, అలాగే మీరు ఏ మాట చెప్తే చెల్లిపోయింది అనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్తే మీ బాస్ దండం పెట్టి కూర్చున్నాడు అనుకోండి, మీకు ఎంత ఆనందం. మిమ్మల్ని శాసించేవాళ్ళు లేడు, మీరే అందరినీ శాసిస్తున్నారు. వినడానికి బాగుందా లేదు చెప్పండి, కొంచెం ఆత్మబోధ పక్కన పెడదాం. బోల్డ్ అంతా ఐశ్వర్యం, అప్పు చేయాల్సిన అవసరం లేదు, తడుముకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో అందరూ అనుకూలంగా ఉన్నారు, మీకు మీ వాళ్ళకి రోగాలు లేవు, అధికారం బాగుంది. ఇప్పుడు ఇది ఉంటే మోక్షం గురించి ఎవడైనా మాట్లాడతాడండి ఇక్కడ, బాగుందా లేదా? కానీ ఇది మానుషానందం అంటారు. ఇది ఆ బ్రహ్మానందంలో బిందువు మాత్రమే. అది మళ్ళీ చెప్పారు ఇక్కడ. మానుషానందమే బ్రహ్మానందంలో బిందువు అని ఒకటి అర్థమైంది. అసలు మానుషానందం కూడా మనకు లేదనేది రెండవది అర్థమైంది కదా. ఈ మానుషానందం కంటే 100 రెట్లు ఎక్కువ మనుష్య గంధర్వానందం, దానికంటే 100 రెట్లు ఎక్కువ గంధర్వానందం, దానికంటే 100 రెట్లు ఎక్కువ దేవానందం, అందులో మళ్ళీ కర్మదేవానందం, అజానద దేవానందం అని, దానికంటే 100 రెట్లు ఎక్కువ బృహస్పతి ఆనందం, దానికంటే 100 రెట్లు ఎక్కువ బ్రహ్మానందం, అంటే బ్రహ్మలోకంలో దొరికే ఆనందం. కానీ ఈ మానుషానందం మొదలుకొని ఆ లోకంలో వచ్చే ఆనందాలన్నీ బ్రహ్మానందంలో బిందువులు వంటివే అని చెప్పేశాడు. అంటే బ్రహ్మానందం ఎంత బాగుంటుంది. ఇంకా లోకానికి వెళ్ళాలంటే ఎగబాకాలి, కానీ అంత సముద్రం లాంటి బ్రహ్మానందం పొందాలంటే ఉన్న చోట నువ్వు పొందగలవు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అది అసలు పరమాత్మ యొక్క లక్షణం. అదే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి. 1,00,000 సార్లు పారాయణ చేసిన శ్లోక పాదమే కరెక్ట్గా చదవట్లేదు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతిని ఇప్పటికీ చదివేడుస్తున్నారు. ఎంత మాట అన్నా నేను అనుకోవద్దు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి అని చదవాలి. అంటే చదవడానికి ఇంకా టైం సరిపోలేదు మనకి ఇక్కడ. ఇంకా అర్థం చేసుకోండి. అంటే అసలైన స్వాత్మ యొక్క ఆనందం ఎలాంటిది అంటే బ్రహ్మాది లోకాల్లో దొరికే ఆనందాలు కూడా దానిలో లవీభూత, అల్పములేనయ్యా అన్నాడు ఇక్కడ. కనుక లలితం అంటే ఎవరు? స్వాత్మ. అది చెప్తున్నారు. ఆత్మానందం అంటే ఇదయ్యా. అందుకే తర్వాత వాక్యంలో చెప్తున్నారు, అఖండానంద రూపస్య తస్య ఆనందలవాశ్రితా. నేను ఆత్మబోధనలు లేని చెప్పలేదండి. తస్య ఆనందలవాశ్రితా, అఖండ బ్రహ్మము యొక్క ఆనందం యొక్క చిన్నదాన్ని ఆశ్రయించి భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు అన్నీ బాగున్నాయి అనిపిస్తోంది. కానీ నిజానికి అసలు ఆ ఆనందం యొక్క బిందువే ఇందులో కనబడుతుంది. బయటకు వస్తువుని సుఖం అనిపించింది కదా, చిన్న ఉదాహరణ, ఆనందం అనిపించింది కదా. అది ఆనందం నీకు ఎందుకు అనిపించిందంటే దాని మీద ఒక ఆసక్తి పెట్టుకున్నావు. ఆసక్తి పెట్టుకోగానే దొరకగానే నీ మైండ్లో ఒకటి ఓపెన్ అవుతుందిట. అప్పుడు ఆత్మ యొక్క ఆనందపు తునక బయటకు వస్తుంది. అది నీకు ఆనందం అనిపిస్తుంది, వస్తువు కాదు. తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇది గ్రహించవలసిందండి. ఎలాంటిదంటే క్లోజ్ అయిపోయినటువంటి దీపం చుట్టూ ఒక చిమ్నీ వేది పెట్టారు, సరిగ్గా కొంచెం ఓపెన్ చేయగానే వెలుగు వచ్చింది. అలాగే మనస్సు ఒక వస్తువును చూడగానే ఆనందం పొందుతుంది అనిపిస్తుంది. అది వస్తువు నుంచి రావట్లేదు, ఈ లోపల నుంచి పొంగుతుంది. ఎందుకంటే దీనివల్ల ఆనందం వస్తున్న భావం నీకు ఉండడం వల్ల లోపల నుంచి తెచ్చుకుని ఆనందిస్తున్నావు, వస్తువులో లేదు. అందుకే కొన్నాళ్ళకి వస్తువు మీద చూస్తే మొహం కూడా మొత్తుతుంది. చూసారు అక్కడ లోపల నుంచి వస్తుంది.
ఒక చిన్న బిందువుగా వచ్చిన ఆనందం చూసి అహో అంటున్నావు, అది సింధువుల అనంతంగా ఉందయ్యా, అది నీ యొక్క స్వరూపము, అనంతానంద సముద్రం. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారశ్చిదన్విత తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పరివాఖిలే. ప్రతి దాని యందు పరమాత్మ ఎలా ఉన్నాడంటే పాలలో వెన్నవలే నెయ్యి వలె ఉన్నాడు అని చెప్పేశారు ఇక్కడ. అయితే పాలలోంచి నెయ్యి తేవడానికి ఎలా సాధన చేస్తావో, కనబడుతున్న జగత్తులో శరీరంలో పరమాత్మను తెలుసుకోవడానికి కూడా అటువంటి సాధన చేయాలి. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది బ్రహ్మమనగా అన్నన్వ స్థూల మక్రస్వమదీర్ఘమజమవ్యయం అరూపగుణ వర్ణాక్షం తద్బ్రహ్మేత్యవధారయత్. బ్రహ్మం పొట్టిగా ఉందా పొడుగ్గా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి మీరు చెప్పాలి. అణువంతుంటుందా బ్రహ్మాండవంతుంటుందా? మొన్న ఎవరో సూక్ష్మం అంటే ఇంత అన్నారు. బ్రహ్మ సూక్ష్మం కానీ ఇంత కాదు. మీకు అణువు పరమాణువే కనబడవు, అంతకంటే సూక్ష్మం అది. పోనీ బ్రహ్మాండాలంటే అంత ఉన్నాయంటే అంతకంటే పెద్దది ఇది. సూక్ష్మము కంటే సూక్ష్మము, పెద్దదానికంటే పెద్దది, కానీ సూక్ష్మము కాదు పెద్దది కాదు. అందుకే వేదం ఏమని చెప్పిందంటే అనణుహు, అది అణువు కాదు. అస్థూల అనన్వస్థూలం, అహ్రస్వం పొట్టిది కాదు, అదీర్ఘం పొడుగుది కాదు, అజం పుట్టేది కాదు, అవ్యయం తరుగుదల పెరుగుదల లేనిది, అరూపం రూపము లేదు, అగుణం గుణము లేదు, అవర్ణం రంగు లేదు. ఇది బ్రహ్మం. ఏం చెప్పాడండి? ఏమైనా బ్రహ్మం అర్థమైందా? రూపం లేదు రంగు లేదు అన్నాడు కానీ బ్రహ్మం ఏంటో చెప్పలేదు. చూడసారా, ఇలాగే బ్రహ్మం గురించి తెలుసుకోవాలి, మరో మార్గం లేదన్నాడు. ఇది అతద్వ్యావృత్తి రూపేణ అంటే అర్థం. ఇది కాదు ఇది కాదని తేల్చడమే కానీ బ్రహ్మం ఇదని చూపించలేరు. చూపిస్తే పదార్థం అయిపోయింది. ఇది పదార్థం కాదని చెప్పడమే కానీ పరమార్థం పదార్థంలా చూపిస్తామా మీకు? అది అనుభవంతో తెలుసుకోవాల్సింది. దానికి సచ్చిదానంద లక్షణాలు ఉన్నాయి. సత్తు చిత్తు ఆనందం అంటే పులుపు తీపి కారం అని అర్థం కాదు. పులుపు తీపి కారంలాగా సచ్చిదానందములు ఉన్నాయండి. నాలికందేది కాదు, అది నీ స్వరూపమే ఉన్నది ఇక్కడ అని చెప్తూ అది బ్రహ్మమని తెలుసుకో. యద్భాషా భాష్యతేర్కాది భాష్యేర్యన్నావభాష్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయత్. ఏది ప్రకాశించడం వల్ల అన్నీ ప్రకాశిస్తున్నాయో అది బ్రహ్మమని తెలుసుకో. ఆ బ్రహ్మమును ఏది ప్రకాశింపజేయలేదని తెలుసుకో. నేను తెలుగులోనే చెప్పాను కానీ మీకు అర్థం కాలేదు, ఎందుకంటే సరిగ్గా వినలేదు. దేనివల్ల అన్నీ ప్రకాశిస్తున్నాయో దేన్ని ఏది ప్రకాశింపజేయలేదో. ఉదాహరణకి సూర్యుని వల్ల మనకు అన్నీ ప్రకాశిస్తున్నాయి కదా. సూర్యుడిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు చెప్పండి? ఇక్కడ సూర్యుడి వల్ల మనకు అన్నీ కనబడుతున్నాయి. సూర్యుడు ఎలా కనబడతాడు? సూర్యుడిని ఇవేవే చూపిస్తున్నాయి. సూర్యుడు వెలుగు గనక పోల్చుకుంటున్నాం. సూర్యుడి వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు దేని వల్ల ప్రకాశిస్తున్నాడు? వీటి వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడా చెప్పండి ఇక్కడ అని. స్వయం ప్రకాశం. కానీ సూర్యుడు కూడా ప్రకాశం ఇచ్చేవాడు ఆ పరమాత్మ. స్వయం ప్రకాశం అనుకున్న సూర్యుడు కూడా ఆయన ప్రకాశం ఇస్తున్నాడు. అంటే సూర్యాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయలేరు. సూర్యాదుల్ని అది ప్రకాశింపజేయగలదు. అంటే సూర్యుడి పరిమితి కూడా కొంతే. అనంత అంతరిక్షంలో ఇలాంటి సూర్యులు అందరూ ఉన్నారు. ఎక్కడో సూర్యుడి కంటే గొప్ప నక్షత్రం మీకు ఇంత కనబడుతుంది, అంత కనబడట్లేదు కదా. అటువంటిప్పుడు సంపూర్ణ ప్రకాశం ఉన్నట్ట లేట? వాటిని కూడా ప్రకాశింపజేసేది ఒకటి ఉన్నది, అది ఆత్మవస్తువు. దాన్ని వేవి ప్రకాశింపజేయలేవు, అది దీన్ని ప్రకాశించగలవు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఎంత గొప్పగా చెప్పారు. దాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని ప్రకాశింపజేయలేడు. ఆయన్ని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆత్మను అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అందుకే నతద్భాసయతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. సూర్యచంద్రాదుల ప్రకాశము లేనిది వాటిని కూడా ప్రకాశింపజేయగలిగేది ఏదో అదే నా యొక్క స్వరూపం అన్నాడు పరమాత్మ. అదే వైష్ణవ పదం, అదే ఆత్మస్వరూపం. అది పొందితే దాన్ని పొందినట్లే. అదే బ్రహ్మమని తెలుసుకో. చివరి శ్లోకానికి వచ్చేస్తున్నాం మనం క్రమంగా. స్వయమంతర్బహిర్వ్యాప్య భాసయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్ని ప్రతప్తాయస పిండవత్. ఒక ఇనప ముద్దని, ఇనప గుండుని బాగా అగ్నిలో కాల్చిపెట్టిన తర్వాత ఇనప గుండు ఎలా కనబడుతుంది? ఎర్రగా, చెయ్యి వేస్తే వేడిగా కదా. ఈ ఎరుపు వేడి అనేది ఇనపగుండుకి లక్షణాలు అవునా? కాదు. ఇనపగుండు అగ్నిలో కాలిపోవడం వల్ల ఇనపగుండు అంతా అగ్నిమయంగా కనబడింది. జగత్తు ఇనప గుండు లాంటిది, పరమాత్మ అగ్ని వంటివాడు. ఆ ఇనపగుండులో కనబడ్డ వెలుగు కానీ వేడి కానీ పరమాత్మది. జగత్తులో కనబడ్డ చైతన్యము కానీ అనుభూతి కానీ పరమాత్మ స్వరూపమే తెలుసుకో ఇక్కడ. కనుక జగత్తు ఇనపగుండుతోనూ పరమాత్మను అగ్నితో ఇంత చక్కగా పోల్చారండి ఇక్కడ. ఈ తగిలినప్పుడు నీకు ఇనపగుండు నిప్పు ఒకేసారి తగిలాయి. ఒకడొచ్చి ఇనపగుండు కాల్చిందని తెచ్చి మీ తొడ మీద పెట్టాడు. అప్పుడు మీరేమంటారు?
ఏమనేదని ఏడవడమే తప్ప అని కాదు. ఇనపగుండు కాల్చిందంటారా? ఏమనాలి? అగ్ని కాల్చిందనాలి. ఇనపగుండు ఎర్రగా ఉంది అనకూడదు, అగ్ని ఎర్రగా ఉంది అనాలి. కానీ మీరేం చేశారు? ఇనపగుండు కాల్చింది అని అగ్ని లక్షణాన్ని ఇనపగుండుకు ఆపాదించారు, ఇనపగుండు లక్షణాన్ని అగ్నికి ఆపాదించారు. అలాగే ఉపాధి లక్షణాన్ని ఆత్మకు ఆపాదిస్తాం, ఆత్మ లక్షణాన్ని ఉపాధికి ఆపాదిస్తాం. ఉపాధి ఇనపగుండు లాంటిది, చైతన్యం అగ్ని లాంటిది. అగ్నిని యొక్క స్వరూపం తెలుసుకో. ఇనపగుండు లేకపోయినా అగ్ని ఉంది, శరీరం లేకపోయినా పరమాత్మ ఉన్నాడు. అంత దగ్గర చెప్పాడండి ఇక్కడ. జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్న కించన బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచిక. కానీ సత్యం బ్రహ్మం మాత్రమే, మిగిలినవి కనిపించడం మిథ్య మాత్రమే. ఇది ఎలాంటిది అంటే, ఎడారిలో నీరుందనుకుని ఎండమావులు చూసి నీరుందనుకున్నట. అదేవిధంగా జగత్తు కూడా భ్రాంతి మాత్రమే, బ్రహ్మమే సత్యము. దృశ్యతే శ్రూయతే యద్బ్రహ్మణోన్యన్న తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. దృశ్యతే శ్రూయతే, చూస్తున్నది వింటున్నది అంతా బ్రహ్మమే అని నిరంతరం చింతన చేయి. చూస్తున్న దానిలో వింటున్న దానిలో సచ్చిదానంద వస్తువు ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకుంటే, యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మళ్ళీ మంత్రపుష్పమే. అంటే ఇది వింటే మరి మంత్రపుష్పం వినక్కర్లే, చివరి రోజు మంత్రపుష్పం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. అదే శబ్దం మనం గుర్తు చేస్తున్నారు. దృశ్యతే శ్రూయతే అని చెప్పడంలో మంత్రాన్ని గుర్తు చేస్తున్నారు భగవత్పాదుల వారు, వేద ప్రమాణాన్ని చెప్తూ. సర్వగం సచ్చిదానందం జ్ఞానచక్షు నిరీక్షతే అజ్ఞానచక్షు నేక్షేత భాస్వంతం భానుమంధవత్. ఎంత చెప్పారండి ఆత్మ గురించి. వింటున్నంతసేపు సత్యమే అనిపించిందండి. ఎప్పుడు చెప్పేశారు కదా, తర్వాత సత్యం కాదు అనిపిస్తుంది. కానీ సత్యం ఇదే. సత్యం ఇదైనప్పుడు ఎందుకు కనబడదు అంటే, కన్ను గుడ్డైనప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుడు కూడా నీకు ఎలా కనబడ్డో, ప్రకాశిస్తున్న పరమాత్మ సత్యము కూడా అజ్ఞానం చేత అంధులకు కనబడదు అన్నాడు ఇక్కడ. అజ్ఞానం అనే అంధత్వం ఎవరికి ఉంటుందో వారికి పరమాత్మానుభూతి లేదు. అజ్ఞానం అనగా అవిద్య, అవిద్య అనగా నేను కానిదాన్ని నేను అనుకునుట. ఈ అవిద్య ఉన్నంత కాలం ఆత్మ అనే సూర్యుడు కనబడ్డు. ఎందుకంటే గుడ్డితనం ఇది ఇక్కడ. పుట్టుగుడ్డికి సూర్యుడు కనబడలేదు. వాడు అన్నట్ట, ఏమిటో అందరూ సూర్యుడు సూర్యుడు అంటారు వెలుగుట, అసలు వాడు అనేవాడు లేడు, ఉంటే నాకు కనబడలేదు కదా అన్నట్ట. అలా ఉంటుందండి పరమాత్మ లేనేవాడి సంగతి గురించి. గొప్ప ఉపమానం చెప్పాడు. చెప్పి హృదాకాశోదితో శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత జీవ సర్వమలాన్ముక్త స్వర్ణవద్యోతతే స్వయం. బంగారం గనిలోంచి తీసినప్పుడు మట్టితో అంతా ఉంటుంది, దాన్ని కరగబెట్టి అసలు బంగారం తీస్తాం. అలాగే బంగారం లాంటి ఆత్మ మట్టి లాంటి శరీరం కలిసి ఉందయ్యా. దీన్ని గురువు చెప్పిన జ్ఞానం అనే బోధ అగ్నిలా రగిల్చి 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 చేస్తే అసలు బంగారమైన ఆత్మ బయటకు తేలుతుంది. అది నీ స్వరూపం అని తెలుస్తుంది. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. కానీ సాధన ఏమిటి? శ్రవణం మననం. ఇవాళ శ్రవణం చేసిన అంత బాగా అర్థం కాలేదు, అయితే మళ్ళీ మఠం వేసుకున్నాను. నిన్న చేసిన లెక్క సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ వర్క్ చేయలే, మళ్ళీ కూర్చో, మళ్ళీ విను, మళ్ళీ చేయి. సాధన చేస్తే ఎందుకు దొరకదు? దొరికి తీరుతుంది. ఇక్కడ ఇవాళ అర్థం కాకపోతే రేపైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం కోసం బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, దాన్ని వినియోగించాలి. మండల దీక్ష కాదు, 40 రోజులు చదువుతాను, అర్థమైతే అర్థమైతే, లేకపోతే వదిలేస్తాను, వదిలేయడానిక. అందుకే శ్రవణ మననంలో ఉద్దీప్తమై జ్ఞానాగ్ని రగులుతుంది. అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో జీవుడు మాలిన్యం పోయి స్వర్ణంలా తేలి ఆత్మస్వరూపంగా మిగులుతాడు సుమా అని చెప్తూ ఆఖరి శ్లోకం. హృదాకాశోదితో యాత్మబోధ భానుస్తమోపహృత్ సర్వవ్యాపి సర్వధారి భాతి భాసయతే ఖిలం. కానీ ఆత్మని సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉదయించాడు? హృదాకాశంలో. ఆత్మని సూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే చీకటి పోతుంది, సర్వవ్యాపకత్వం తెలుస్తున్నాడు. సూర్యుడు ఉదయించగానే చీకటి పోయింది ఒకటి, అంతటా స్ప్రెడ్ అయ్యాడా లేదా? అదేవిధంగా హృదయంలో ఆత్మభానుడు ఉదయించగానే అజ్ఞానం పోయి సర్వవ్యాపకమైన ఆత్మవే నువ్వని తెలుసుకుంటావు అని చెప్తూ పూర్తి చేశారు. పూర్తి చేసి చిట్ట చివరికి చెప్తున్న మాట, అందుకే నాయనలారా మీకు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ ఆత్మబోధ అనే తీర్థంలో రోజు స్నానం చేయండి. అంతే కదా. ఇవాళ స్నానం చేసాం కనుక రేపు మానేస్తామా? ఒకసారి నదిలో స్నానం, తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోయేట. మీకు ఒక తీర్థం చెప్తాను రండి. ఈ తీర్థం చాలా గొప్పది. అయితే తీర్థాలకు వెళ్ళేటప్పుడు అది ఏ దేశంలో ఉందో అక్కడికే వెళ్ళాలి. అంతే కదా. గంగా తీర్థం చేయాలంటే మీరు ఇక్కడ గంగా స్నానం చేస్తాను కుదరదు, ఏదో కాశీవో హరిద్వారో వెళ్ళాలి, అది దేశం. అంతే కదా. కాలం, కొన్ని తీర్థాల్లో కొన్ని కార్తీకంలో స్నానం చేస్తే మంచిది, మాఘమాసంలో స్నానం చేస్తే మంచిది, దీన్ని ఏమంటారు? కాలం అంటారు. అంతే కదా. ఈ దిక్కు వైపు తిరిగితే మంచిది, ఆ దిక్కు వైపు తిరిగితే ఏదైనా దిక్కు అంటారు.
ఇవి ఆ తీర్థాలకు ఇన్ని అవసరం, దానికి మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఎంత కష్టపడాలో. ఇంకోటి, మునిగితే నాకు తీర్థం పాపం పోగొడుతుంది కానీ తర్వాత జలుబు వస్తుందండి, ఇదిగో బాధ. అవునా? నేను ఒక తీర్థం చెప్తాను, దానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేశ నియమం లేదు, కాలం నియమం లేదు, దిక్కు నియమం లేదు, ఎక్కడైనా దొరుకుతుంది మరొకటి. అంతేకాదు శీతము మొదలైన బాధ లేదు. అందులో మునిగితే జలుబు చేస్తుంది, చల్లగా ఉంటుంది, అబ్బో కార్తీక మాసం అంటారు కానీ చలి తట్టుకోలేదు, ఆ బాధ కూడా లేదు. నేను చెప్పే తీర్థం అంత బాగుంటుంది వినండి. పైగా సుఖంగా ఉంటుంది. పైగా తడంటితే నువ్వు తుడుచుకోవాలి తీర్థంలో, ఇక్కడ ఆ పని కూడా అక్కర్లేదు. నీకు ఏది అంటది ఈ తీర్థంలో మునిగితే, హాయిగా ఉంటుంది. పైగా ఎక్కడికో వెళ్ళక్కడ అంతటా ఉంది. అది ఆత్మతీర్థం. ఈ ఆత్మతీర్థంలో స్నానం చేసినటువంటి వాడు శుద్ధుడైపోతున్నాడు, పాపాలు లేనివాడైపోతున్నాడు, తాను బ్రహ్మమైపోతున్నాడు. ఇంకేం కావాలయ్యా? అందుకే నిరంతరం ఆత్మతీర్థంలో స్నానం చేయండి. ఇంతకు మించి స్నానం మరొకట్లేదు. అంటే నిరంతరం గురువు ద్వారా వింటూ ఇది చింతన చేయడమే పెద్ద స్నానం. ఇవాళ కూడా అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు అందరికీ కూడా పుణ్యతీర్థ స్నాన ఫలం లభించింది, ఇందులో సందేహం లేదు. దిగ్దేశ కాలాద్యనపేక్ష సర్వగం శీతాది హృన్నిత్య సుఖం నిరంజనం యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియ సర్వవిత్ సర్వగతో మృతో భవేత్. ఇటువంటి ఆత్మతీర్థంలో ఎవడు సేవిస్తూ ఉన్నాడో వాడు సర్వవిత్, వాడు సర్వజ్ఞుడవుతాడు, సర్వవ్యాపకుడవుతాడు, అమృతుడైపోతున్నాడు. అమృతుడు అంటే శాశ్వతుడైపోతున్నాడు అంటూ మొత్తం 68 శ్లోకాలు ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా చెప్పి ఉన్నాడు. నేనైతే ఇవాళ అనుకున్నది ఏమిటంటే, చెప్పినట్టు కొన్ని ఉన్నాయి కనుక కొన్ని శ్లోకాలు తీసేద్దాం అనుకున్నాను. నాకు సమయం కుదరాలి కదా, మళ్ళీ 1.5 గంటన్నర ప్రయాణం చేయాలంటే నేను టైం సేవ్ చేసుకోవాలి. కానీ ఎవరో గొప్ప శ్రోతలు ఉన్నారండి ఈ సభలో, లేక ముందు వెనక ఆదిశంకరులు ఉన్నారండి, అంతకు తప్ప మరొకట్లేదు. అందుకే మొత్తం చెప్పించాడు. ఎవరి కోసం పరమాత్మ చెప్పించాడో వారికి నేను నమస్కారం చేసుకుంటూ, చెప్పించిన పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ, జగద్గురువులకు అంజలిస్తూ, దేశకాలములు మర్చిపోయి చెప్పినటువంటి ప్రవచనమే ఇది. కొంతవరకు వాచే చూశారు కానీ తర్వాత మర్చిపోయాను. నా చేత ఈ ఆత్మతీర్థ స్నానం చేయించినటువంటి ఆది గురువైన శంకరులకి, శంకర స్వరూపులైన జగద్గురువులకి ముందు ప్రణమిల్లుతూ, జగద్గురువుల స్మరణతో ఆదిశంకర భక్త సమాజాన్ని సుమారు 25 ఏళ్లుగా నడుపుతూ, ఇంకా కొన్ని 100 ఏళ్లు కూడా నడపడానికి ఉద్యుక్తులవుతున్నటువంటి వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ, ఇక్కడి అవకాశం కల్పించినందుకు వారికి నేను కృతజ్ఞతాపూర్వక అభినందనలు అందిస్తున్నాను మిత్రధర్మంతో. మునిపే చెప్పినట్లు ఇంచుమించు ఆదిశంకర భక్త సమాజం ప్రారంభం నుంచి నాకు దీనితో అనుబంధం ఉంది. దీనికి ఆరంభం ఉంది కానీ అంతం లేదు, కొనసాగుతూనే ఉంటుంది మా అనుబంధం. ఇక్కడ స్వాంగ స్వాధ్యాయ భాస్కరులు, వేదార్థ నిపుణులు అయినటువంటి సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానులు సమక్షంలో మాట్లాడుతూ వారి చేత నాకు ఆశీర్వచనాలు ఇప్పించారు. ఇప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు బ్రహ్మవేత్త, వారు నాకు తెలుసు. అదే సమయంలో వారు అల్లుడు గారు బ్రహ్మవేత్త అయినటువంటి మహాత్ములు శ్రీ ముదుగొండ శంకర శర్మ గారు నాకు ఇక్కడే పరిచయం. వారు గురుస్వరూపులు, వారిని తలుచుకుంటే చాలండి గురుత్వం స్ఫురిస్తుంది. వారి జీవితం అంతా బ్రహ్మమయం. బ్రహ్మవేత్తని ఇందాక చెప్పానే, దానికి ప్రత్యక్ష ఉదాహరణ వారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అందుకు ఉపాధిలో ఉన్న వారు జ్ఞానం మనవి ప్రకాశించింది. ఇప్పుడు ఉపాధి విడిచిపెట్టారు, విష్ణువులో విషనం చేశారు ఆయన ఇందాక చెప్పినట్టు, మరొకటి కాదు. అనేక మంది మహాత్ములు ఇక్కడ నాకు పరిచయం అయ్యారు, ఎందరితో అనుబంధం. ఇప్పుడు కూడా వారందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. ఎందరితో అనుబంధం ఏర్పరిచిన ఆత్మీయమైన, నేను మిత్రభావంతో చూస్తూ ఉంటాను. వారు ఎంత ధర్మస్ఫూర్తితో జీవితానికి, ధర్మానికి అంకితం చేశారండి జీవితాన్ని. గురువులపై అపార భక్తి కలిగి, సనాతన ధర్మపై భక్తి కలిగి, ఆదిశంకరులపై పటిష్టమైన వీరభక్తి, ఇది కావాలండి. ఆ వీరభక్తి కలిగిన వారే ఆ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి గురువుల ఆశీర్వచనాన్ని తీసుకుని, ఎవరైతే ధర్మం కోసం కష్టపడుతున్నారో వారందరినీ సమీకరిస్తూ, వారి గురుశక్తిని ప్రసరింపజేస్తూ ధర్మం కోసం ఉద్యమిస్తున్నటువంటి, నా దృష్టిలో ఒక యోగిలా శ్రమిస్తున్నటువంటి మన శ్రీనివాస బంగారే శర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను ఒక్క మాట అతిశయోక్తిగా నేను అనలేదండి. ఇక్కడ ఇంకా ఎన్నో చెప్పవచ్చు వారు చేస్తున్నటువంటివి. కనుక వారు చేస్తున్న కృషికి సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం లభించాలని వారు ధర్మం గురించి చెప్తున్నారు, ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు, ధర్మాన్ని అనుష్ఠింపజేస్తున్నారు, దానికోసం శ్రమిస్తున్నారు, అదే జీవితంగా ఉన్నారు. గురువుల బలం వారికి ఉన్నది, జగద్గురువులు అనుగ్రహం వారికి ఉన్నది. వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, మీ అందరిలో నాలో ఉన్న పరమాత్మను నమస్కరిస్తూ స్వస్తి.